తెలంగాణ ఇప్పుడు సోనియా గాంధీ ఇచ్చిందంటారా కేసీఆర్ తెచ్చిందంటారా సార్? 100% అమ్మ సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ వచ్చింది. ఎన్కరేజ్ చేసుకుంది మాత్రం కేసీఆర్ గారు. రేవంత్ అన్న గారు ఒకవైపు ప్రజాపాలన అందిస్తుంటే ఆయన పామ్ హౌస్లో వండుకొని ఆయన వచ్చి ఓది కొడుకు మాట్లాడతాడు, ఓది కల్లుడు మాట్లాడతారు. ఇది సమంజసం అయింది. సునీతారెడ్డి గారు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి? ఆ సస్పెన్షన్ వరకు మీ హస్తం ఎంతవరకు ఉంది? వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సునీతా లక్ష్మారెడ్డి గారు సభ్యత్వం లేని రోజు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. సునీతా లక్ష్మారెడ్డి గారు వారికి ఏమన్నా విజ్ఞత ఉంటే వాళ్ళు ప్రాణం పోయినా కాంగ్రెస్ పార్టీని విమర్శించదు. వాళ్ళు విజ్ఞత లేని మానవత్వం లేని మనిషి వాళ్ళు వేరే పార్టీలో పోయి తర్వాత ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకొని నేను కార్యకర్తల కోసం కానీ ఏ కార్యకర్తల కోసం కానీ వాళ్ళ ఆస్తుల కోసానికి వాళ్ళ పదవి వ్యామయంతో పార్టీ మారిరు ఆ రోజు. అందుకోసానికి నేనే సస్పెండ్ చేయించిన. నేను చెప్తున్నా కదా, ఆమెకు ఆ దమ్మే లేదు, ఆ ధైర్యం లేదు. డీసీసీ ప్రెసిడెంట్ చేసి, ఏఐసీసీ మెంబర్ చేసి, 2 సార్లు మంత్రి చేసి, 4 సార్లు కాంటాక్ట్ చేసి, 4 సార్లు ఎమ్మెల్యే చేసి, ఎంపీ కాంటాక్ట్ చేసి, ఎవరన్నా ఇంగిత జ్ఞానం ఉన్నోడు చేసే పని నాది. నేనేం పోలే అంటే అన్ని అనుభవించిపోయినావు కదా. లోపాయకారు ఒప్పందాలతో పోయిన వాళ్ళు చరిత్రలో ఎవరు కూడా మిగలలే, నాశనమైపోయారు. వారికి అంత అవుతుంది. మురళీ యాదవ్ గారిని మరి అటువంటి అవినీతి కార్యక్రమాల మీద విభేదించింది నేను. ఈ సునీతా లక్ష్మారెడ్డి విమర్శించలేదు, ఇప్పుడున్నోడు ఎవడు కూడా విమర్శించలేడు. మురళీ యాదవ్ గారి అవినీతి చరిత్ర బయటకు తీసింది నేను. అలాగే రాజిరెడ్డి గారితో మీకు ఉన్న విభేదాలకు గల కారణం ఏంటి? నేను రాజిరెడ్డి గారితో నాకు ఎలాంటి విభేదం లేదు. నేను చెప్తున్నా కదా, నా పని నేను చేసుకుంటూ పోతా. నేను కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలు ఎదిగిన లీడర్ను. నేను రాజిరెడ్డి గారి లెక్క నేను టక్కాక్ మన వచ్చి టికెట్ తీసుకోలే. నాకు రాజిరెడ్డి గారికి నాకు ఎలాంటి లేదు. ఆయన స్నేహితం నిలుపుకోకపోతే ఆయన ఇష్టం, అది నాకేం చేసి ఉంది. రాజిరెడ్డి గారికి తర్వాత మొన్న టికెట్ ఇచ్చారు, ఇప్పుడు ఇస్తారని గ్యారంటీ లేదు కదా. డీసీసీ ప్రెసిడెంట్గా పోటీ చేయొద్దు వారు నాకే చెప్పినారు, చేయనన్నా తర్వాత అని చెప్పినారు. అట్లాంటి వ్యక్తి పోటీ చేసినాడు. నేనేమన్నా నాకేమన్నా పాలోడప్ప కూడా నాకు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది 2,000 ఇచ్చి 3,000 ఇచ్చి లేకుంటే మనం తర్వాత పేడ్ మీడియా పెట్టుకొని అట్లా అయిన లీడర్. నేను అట్లా కాలేదన్నా. నేను ఎంతంటే 25 సంవత్సరాలన్నా నేను ప్రజా జీవితంలో ఉండి ఏ రోజు కూడా తర్వాత నన్ను 25 సంవత్సరాల డబ్బులే ముఖ్యం అనుకుంటే నేను కూడా చాలా డబ్బులు సంపాదిస్తాను. 2028లో నర్సాపూర్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ రావడానికి అవకాశం ఉంది? ఎందుకంటే సార్ ఈ రేస్లో చాలా లిస్టే ఉంది. ఇప్పుడు రాజిరెడ్డి గారి దగ్గర నుంచి అలాగే మీరు కానీ అలాగే గాలి అనిల్ కుమార్ కానీ ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా మీరు టికెట్ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవాలు ఏంటి అన్నా? నేను ఏమంటున్నా, పేర్లు ఎందుకన్న తర్వాత మైనంపల్లి హనుమంతన్న స్టేట్ లీడర్ అన్న. ఆయన ఎక్కడికి వెళ్ళి చేసినా గెలిచే లీడర్ అన్న. ఆయన నర్సాపూర్ ఎందుకు వస్తారన్న? అంటే ఎలాగా అంటే జనాల దగ్గర నుంచి దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచిపెట్టడాన్ని ఒక్కటి చూయించు ఎక్కడన్నా చూయించు. నేను దీనికి చెప్తున్నా, నీకు చెప్తున్నా కదా, ఏ డిబేట్లు అంటే ఆ డిబేట్లు వస్తావు ఒక్కటి గిడ తీసుకురా అని చెప్పచ్చు. నర్సాపూర్ అభివృద్ధి కోసం సునీతారెడ్డి గారు 4 పర్యాయాలు ఇచ్చినారు. ఏం అభివృద్ధి చేసినారు? నర్సాపూర్లో పట్టా సర్టిఫికెట్ల కోసం ధర్నా చేయించినది, కేసులు పెట్టించినది. ఏం అభివృద్ధి చేసింది? ఆమెకి ఏం అన్యాయమైంది పోయింది? ఆమె కోసం ధర్నా చేసిన కేసులు ఆమె A1 A2 ఉన్న 2 కేసులు ఉన్నాయి ఇప్పుడు. మరి అవి ఎందుకు గుర్తు రాలేవంట? రావాలి కదా. ఆమె స్వార్థం కోసానికి హైదరాబాద్ చేంజ్ చేయించుకుంది, మరి అవి ఎందుకు గుర్తు రాలేవు? నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. విఘ్నత లేని వ్యక్తుల గురించి మాట్లాడితే మన టైం వేస్ట్. స్వార్థం కోసమే పార్టీ మారారంటారా? 100% స్వార్థం కోసానికే పార్టీ మారారు. ఆమె స్వార్థం కోసానికి పదవుల ఆకాంక్ష కోసానికి పోయింది. ఏ నాయకుడిని ఎదగనీయలే, ఏ నాయకుడిని ముందుకు రానియలే. అయినా మేము తర్వాత వచ్చినాం. ఆమె రాజకీయంగా లేనప్పుడే స్టేట్ లీడర్. నేను తర్వాత ఆమె వచ్చి తర్వాత ఇది రాలే. సొంత బిడ్డగా చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది ఆమెను. మా బిడ్డ మా కుటుంబ సభ్యులను చేసుకుంది. కానీ ద్రోహి నర్సాపూర్ ద్రోహి ఎవరంటే సునీతా లక్ష్మారెడ్డి గారు. అలాగే మీరు 2.5 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పరిపాలన మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు సార్? ఎక్సలెంట్, గుడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్బీసీ న్యూస్. మైసెల్ఫ్ లోకేష్. మెదక్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి ఆంజనేయులు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సో మీరు ఇప్పుడు ఆంజనేయులు గారు అంటే కనుక మామూలుగా అందరికీ కూడా డీసీసీ ప్రెసిడెంట్గానే తెలుసు. అంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, ఏం చెప్తారు సార్ మీరు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఓకే. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో అంచెలంచెలుగా NSUI యూత్ కాంగ్రెస్లో జిల్లా ప్రెసిడెంట్ అయినా. అసలు మీరు పాలిటిక్స్లో రావడానికి గల కారణం ఏంటి సార్? నేను గతంలో
నేను చదువుకునేటప్పుడు విద్యార్థి సమస్యల మీద చాలా రకాలుగా పేజ్ చేసేది. మేము అప్పట్లో మా ఏరియాలో కమ్యూనిస్టు భావజాలు ఉన్న వ్యక్తులు చాలామంది, నక్సలిజం బాగా ఉండే. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఓలు అప్పుడు బాగా విద్యార్థి సమస్యల మీద పోరాటం చేసినప్పుడు మనం కూడా ఒక మంచి జాతీయ పార్టీకి నాయకత్వం వహించాలని అన్నప్పుడు నాకు నేనుగానే ఎన్ఎస్ఐ ఏర్పాటు చేసుకొని ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ దగ్గరకు పోయి అపాయింట్మెంట్ లెటర్ తెచ్చుకొని సమస్యల మీద ఓ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజాస్వామ్యంలో మనం యుతంగా పోరాటానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. అదే ప్లాట్ఫామ్ ద్వారా మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని నేను రాజకీయాల్లో రావాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. ఓకే, నేను అందరి లెక్క వాట్సాప్ లీడర్ను, ఫ్లెక్సీ లీడర్ను, ఈవెంట్ మేనేజర్ను కాదు. నేను స్వతహాగా రాజకీయాల్లో సేవ చేయడానికి మాత్రమే వచ్చిన. ఈరోజు నేను నా స్వార్థం కోసానికి పార్టీని చేసుకోలే, నా బర్త్డేలకో లేకుంటే నా డబ్బా కొట్టుకోవడానికో లేకుంటే నా కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్ళి ఈవెంట్ మేనేజర్ కానే కాను. ఈరోజు ఇన్ని వ్యవస్థలు మనం ఇట్లా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ కారణం. నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే అది కాంగ్రెస్ పార్టీ సెలవు అని చెప్పక తప్పదు. మరి ఇంత గొప్ప ఘన చరిత్ర ఉన్నట్టని కాంగ్రెస్ పార్టీ 3 టర్మ్స్ నుంచి ఓడిపోవడానికి గల కారణం ఏంటంటారు? నేనేంటున్నా అదే అంటున్నా, ఎలక్షన్ అనేది గెలుపు ఓటములు అనేది అక్కడ డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. గెలుస్తుండొచ్చు, ఓడుతుండొచ్చు. కానీ ప్రజల్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో తీసుకున్నప్పుడు ఒక సెక్టార్ ఏమో కేవలం మతాన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ పార్టీ అవుతుంది, ఒక పార్టీ ఏమో తర్వాత ప్రాంతీయవాదంతో ఒక పార్టీ అవుతుంది. దాంట్లో ప్రజలు కన్ఫ్యూజన్గా ఉన్నారు. కన్ఫ్యూజన్గా ఉండిన తర్వాత ఆ ఫ్లోలో ప్రజలు కూడా ఏంటంటే ఒకవైపు ఏంటంటే కొంతమంది మతం వైపు, కొంతమంది ప్రాంతం వైపు పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. నీకు కాదనట్లే. ఒకసారి మీరు అందరూ కూడా ఇవాళ విద్యావంతులు ఆలోచించుకోవాల్సిన, మేధావులు ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఏంది, ఈ ప్రాంతీయ పార్టీ మూల సిద్ధాంతాలు ఏంది, ఈ దేవుడి పేరు చెప్పే పార్టీ మూల సిద్ధాంతాలు ఏంది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి అన్ని అవసరమే, ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ అని నేను ఎవడు ఎక్కడ చెప్పినా సరే తర్వాత అది కాంగ్రెస్ పార్టీని కించపరచుడు ఇంతకుముందు కూడా చెప్పిన, కించపరచుడు ఈజీ కించపరచవచ్చు. కానీ తర్వాత సిద్ధాంతపరంగా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఓడికినే ఉర్రా. అంటే మీరు ఏ సిద్ధాంతాలకు మీరు ఎక్కువగా ప్రభావితమై ఏ సిద్ధాంతాల కోసం మీరు కాంగ్రెస్ పార్టీ? నేను కాంగ్రెస్ పార్టీలో నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు ఆనాడు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు కానీ, తర్వాత ఈరోజు ఉండడానికి ఇల్లు కానీ, వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయం, అన్ని రంగాలను కూడా ప్రభావితం చేసి దేశంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినప్పుడు నాకు అనిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రజల కోసానికి ఇంత చేస్తున్న తర్వాత అట్లాంటి పార్టీ అయితేనే బాగుంటుంది అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి. తర్వాత ఈరోజు కొద్దిగా స్టంట్స్ మార్చుండొచ్చు, కానీ ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అందరి లెక్క స్టంట్స్ మార్చరు. ఎప్పుడు చేసినా పేద ప్రజల కోసానికి పనిచేస్తాడు, ఎప్పుడు చేసినా పేద ప్రజల గుండె చెప్పుడుగానే ఉంటాడు. ఆయన పదవులు ఆపగించే 3 టర్మ్లు మీరు ఆలోచించండి. 2 టర్మ్లు వచ్చినప్పుడు తర్వాత ఈజీగా తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్న ఆయన ఒకటే అంటాడు, పదవులు ఉంటాయి పోతాయి, పదవులన్నీ అలంకరణ, మనం ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. ఈ ప్రజల్లో తర్వాత మనం జవాబుదారీతనంగా ఉన్నప్పుడు మాత్రమే మన పార్టీ విలువలు కానీ మన విలువ పడుతుంది. వ్యక్తిత్వానికన్నా ముఖ్యం లేదంటారు. అందుకోసానికే కాంగ్రెస్ పార్టీలో నీకు ఇందిరాగాంధీ గారు బలిదానం కావడం జరిగింది, రాజీవ్ గాంధీ గారు బలిదానం కావడం జరిగింది. దేశం కోసానికి మన నెహ్రూ గారి తర్వాత వాళ్ళు ఈ దేశం కోసానికి వారు కుటుంబంని త్యాగం చేయడం జరిగింది, జైలుకి పోవడం జరిగింది. మీకు అట్లాంటిది ఏ పార్టీలో ఉంటుందో చూడండి ఒకసారి. ఏ పార్టీల తర్వాత ఈ రోజు తర్వాత అంత త్యాగాలు చేసిన కుటుంబాలు కానీ, త్యాగం చేసిన పార్టీలు కానీ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు వచ్చిన పార్టీలు ఏంది, ఖాళీ కులం పెడుతూనే కొన్ని వర్గాల మధ్యలో చిచ్చు పెట్టి తర్వాత వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు మలుచుకొని చేస్తున్నారు తప్ప. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది ఏమైనా సరే 1200 మంది బిడ్డలు చనిపోయినారు. ఆ బిడ్డల తర్వాత ఆత్మ బలిదానం కాబడ్డ ఈ తెలంగాణలో ఇంకెంతమంది బిడ్డలు చనిపోతున్నారు సోనియమ్మ గారు ఆలోచించి అన్ని రకాలుగా తర్వాత క్షోభకు గురై తర్వాత ఏ విధంగా ఇస్తే బాగుంటుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నష్టం పోయినా ఈ ప్రాంతంలో తెలంగాణలో తర్వాత నష్టం జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా తెలంగాణ ఇవ్వాల్సిందే, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాల్సిందే అని చెప్పేసి అమ్మ చెప్పడం జరిగింది. ఇంతకన్నా మీకు సాక్ష్యం ఏం కావాలి? అంటే మీరు తెలంగాణ ఇప్పుడు సోనియా గాంధీ ఇచ్చిందంటారా, కేసీఆర్ తెచ్చిందంటారా సార్? 100% అమ్మ సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ వచ్చింది, తెచ్చింది.
అన్ని వర్గాల ప్రజలు తీసుకొస్తే ఎన్కరేజ్ చేసుకుంది మాత్రం కేసీఆర్ గారు. అంటే పేరు మాత్రమే కేసీఆర్ గారికి వచ్చింది తప్ప వారు ఏం చేయలేదు 100% అది 100. పెద్దలు రేవంత్ అన్న గారు ఒకవైపు ప్రజాపాలన అందిస్తుంటే ఆయన పామ్ హౌస్లో వండుకొని ఆయన వచ్చి ఓది కొడుకు మాట్లాడతాడు, ఓది కల్లుడు మాట్లాడతారు. ఇది సమంజసం ఇది. ప్రజాస్వామ్యంలో విలువల ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. ఎక్కడ పోరాటం చేయాలా? అసెంబ్లీలో చేయాలా? వీధి పోరాటాలు చేయాలా? అవసరం అనుకుంటా ప్రజల పైపున గొంతెత్తుండాలి. ఆయన మంచిగా పామ్ హౌస్లో వండుకున్న తర్వాత ఏడాదికి ఒకసారి వచ్చి తర్వాత తీసుకుంటారు. ఎన్నో రకాలుగా ఈరోజు ప్రభుత్వ సొమ్మున తర్వాత వాళ్ళు డిఏ రూపాన వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంట్లో వండుకున్నోడికి ఇది సమంజసమా? ఇది ఎక్కడైనా జరిగే పనేనా? ఇది విలువలతో కూడుకున్న రాజకీయమేనా? ఇది తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇట్లనే ఉంటారా? తెలంగాణ కోసం దళిత ముఖ్యమంత్రిని చేస్తాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఎన్నెన్నో వాగ్దానాలు చేసిండు, అవన్నీ నెరవేర్చిండా? ఈ రోజు తర్వాత ఇదేదో మాట్లాడుతుంటారు. పరిజ్ఞానం అనేది తర్వాత ప్రజలందరి పరిజ్ఞానంతో ఆలోచిస్తున్నారు కనుక ఏదో రోజు దీని మీద తిరగబడే రోజు వస్తుంది, తరిమి కొట్టే రోజు వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆ విధంగా ప్రజల నిర్ణయం తీసుకుంటేనే ఇంట్లో కూర్చుండబెట్టారు. అందుకోసానికే అన్న రేవంత్ అన్న నాయకత్వాన పెద్దలు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ నాయకత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా సంపూర్ణంగా మెజార్టీతోని ఈ ప్రజల కోసానికి ప్రజల ఆకాంక్ష మేరకు ఏదైతే తెలంగాణ కోసానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేస్తూ ప్రజల కోసం జవాబుదారీతనం కూడా వారికో వీరికో కాదు. అందుకోసానికి నేను ఒకటే చెప్పడం వేరు, చేయడం వేరు. చేసే పార్టీ చెప్పింది చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, చెప్పింది చేసే పార్టీ అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికి 2.5 సంవత్సరం అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి మీరు ఏ కార్యక్రమాలు చేశారంటే ఏం చెప్తారు సార్? మీ 2.5 సంవత్సరంలో మెదక్ డిస్టిక్లో ఏ డెవలప్మెంట్స్ చేశారు, ఏం పనులు చేశారంటే ఏం? ఒకటే చెప్తున్నాను, మెదక్ డిస్టిక్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిన కార్యక్రమాలు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. పేదోడికి రేషన్ కార్డు ఇవ్వడం, ఈరోజు పేదోడికి సన్నబియ్యం ఇవ్వడం, ఈరోజు పేదోడికి ఇలా ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ళు నిర్మించడం, ఈరోజు పేదోడికి ఉచిత కరెంట్ ఇవ్వడం, పేదోడికి బస్సు ఇవ్వడం, ఈరోజు రుణమాఫీ చేయడం, కార్యక్రమాలు చూసుకుంటూ వస్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు సాంకేతిక విప్లవం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నేడు ప్రజలకు తీసుకొని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ద్వారా యంగ్ ఇండియా పేరు పెట్టి ఈరోజు మంచి మోడల్ స్కూల్ తర్వాత ఈరోజు ప్రైవేట్కు ధీటుగా తర్వాత స్కూల్ పెట్టి ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఒకటే గుర్తు చేస్తున్నా, ఇవన్నీ చేయడం తప్ప ఎప్పుడన్నా రేషన్ కార్డు వచ్చిన పాపనమైందా? ఎప్పుడన్నా ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన పాపనమైందా? అప్పుడు మోడల్ చూయించిన వాళ్ళంతా ఆ రోజు తీసుకున్న కార్యక్రమాలు ఏంటి? వాళ్ళ కార్యకర్తలకు బీసీ బంద్ అని, వాళ్ళ కార్యకర్తలకు ఎస్సీ బంద్ అని, వాళ్ళ కార్యకర్తల కోసానికి ట్రాక్టర్లు, వాళ్ళ కార్యకర్తల కోసానికి సీఎం రిలీఫ్ ఫండ్లు వచ్చింది. ఏళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత వచ్చింది? 20,000 కోట్లు. సాలిన తర్వాత 10,000 కోట్లు ఇస్తుండు రేవంత్ అన్న. పట్టదా ఇది రేషన్ కార్డు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారా? అన్ని పార్టీలకు. ఇలా సన్నబియ్యం కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నాయా? అన్ని పార్టీలకు. సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని పార్టీలకు, అందరికీ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు వస్తే ఒక్కొక్క పేదోడి తర్వాత వారు చెప్తుంటే అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది వాళ్ళు చెప్తుంటే. అంటే అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయంటారా సార్ మీ కాన్స్టిట్యున్సీ? మీ 100% ప్రతి అర్హులు ఎవరైతుంటో ప్రతి బిడ్డకు కూడా అర్హులైన వాళ్ళకి అందరికి ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత కరెంటు గాను, ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఈరోజు అన్ని కార్యక్రమాలు, ఈ రుణమాఫీ కానీ అర్హులైన ప్రతి ఇంటికి కూడా అందే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. దానికి తోడ్పాటు అందించడానికి మేము సన్నద్ధంగా ఉంటాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే కనుక మీరేమో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తే కనుక మీ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకారం ఏదైతే కనుక మీకు జీవో ఇచ్చారో దాంట్లో 53 గజాల వరకు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికన్నా 1 గజం ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసినా కూడా వాటికి బిల్స్ అనేది ఆపేస్తున్నారు కదా సార్. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎక్కడ కూడా జరగట్లేదు. ఫీల్డ్లో తిరిగి నేను గ్రౌండ్లో తిరిగాను సార్. గ్రౌండ్లో తిరగడం వల్ల అక్కడ అట్లాంటి ఎక్కడ ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళకి ఇప్పించే విధంగా నేను చూస్తాను. నేను గ్రౌండ్లో కూడా తర్వాత నేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా కాలం పాటు పోరాటం చేశారు. ఇప్పుడు మీరు కాళేశ్వరం మీద పోరాటం చేశారంటున్నారు కదా సార్. మీ సొంత గ్రామమైనటువంటి రెడ్డిపల్లి గ్రామానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువ వర్క్లు వచ్చేసి జరిగాయి. అవి ఇప్పటికీ కూడా పూర్తి అవ్వలేదు. మరి దీని ఈ వర్క్స్ ఏవైతే కాళేశ్వరం వర్క్స్ ఉన్నాయో వీటి మీద ఏమన్నా చేస్తారు? నేను అదే చెప్తున్నా, RRR కానీ కాళేశ్వరం కానీ పేదోళ్ళ భూములు గుంజుకురు అని చెప్పేసి మేము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు కూడా మేము ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ RRR మీద కానీ తర్వాత పోరాటం చేసినప్పుడు వాళ్ళకు
టీఆర్ఎస్ వాళ్ళు అనే ముందు వాళ్ళకి సిగ్గుండా. హరీష్ రావు అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి ఎక్వైర్ చేసుకున్నప్పుడు నర్సాపూర్ ప్రాంతంలో ఒక రేటు, సిద్దిపేట ప్రాంతంలో ఒక రేటు ఇచ్చిన ఘనత వాళ్ళది. ఈరోజు ఏదైతే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం తర్వాత ఈరోజు త్రిబులార్ రైతులకు 1,20,00,000 ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అది రేవంత్ అన్న ప్రభుత్వంది. ఈరోజు ఒకరొకరికి తర్వాత ఒకరొకరికి ఆ రోజు ప్రభుత్వ భూమి అయినా సరే, పట్టా భూమి అయినా సరే అందరికీ భూమి ఇవ్వాలని చెప్పేసి మేము అప్పుడు డిమాండ్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఎందుకు ఎక్కడన్నా ఉంటే చెప్పండి, నేను ఎక్కడైనా సరే ఏదన్నా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా పెద్దల దృష్టి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి కలెక్టర్ ద్వారా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ వాళ్ళ లేక తర్వాత తప్పించుకోపోయిన బాధ్యత ఎప్పుడు కూడా చేయలేం. ఆ రోజు నిర్బంధం చేసి ఎక్కడన్నా మీటింగ్ పెడితే, ఒక మంత్రి వస్తుందంటే మీటింగ్ పెడితే ఖచ్చితంగా నిర్బంధిస్తుండ్రి, పోలీస్ స్టేషన్లో పెడుతుండ్రి. ఇప్పుడు ఎక్కడన్నా జరుగుతుందా? అది ఎక్కడన్నా జరిగిందా అట్లా? చూడండి మీరు. ఎందుకంటే నేనేదో మాట వరుసకు చెప్పట్లే, ఇది వాస్తవమా కాదా. అప్పుడు ఎక్కడ తర్వాత ప్రతిపక్ష నోరులే ఉండకపోతుండే, ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే లోపడేస్తుండ్రి. ఇప్పుడు ఎంతైనా చేసుకోండి, సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే సార్, అంటే మీరు క్వశ్చన్ కొద్దిగా డివైడ్ చేయడం జరిగింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువ వర్క్స్ ఏవైతే మీ సొంత గ్రామైనటువంటి రెడ్డిపల్లిలో అక్కడ పనులు అనేవి నిలిచిపోయి, మరి వాటికి ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్న కృషి ఏంటి? మీరు ఏమైనా కృషి చేస్తున్నారా? నేనేమంటున్నా, అది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా కూడా మా ఊరికెళ్ళి పోయిన మాట వాస్తవం. అక్కడ తర్వాత వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా గగ్గోలు పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిధులు లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నారు, ఇది నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది, దీంట్లో 1,00,000 కోట్ల నిధులు దుర్వినియోగం అనేది అప్పటి నుంచే మొత్తుకుంటున్నాం. కానీ ప్రభుత్వం, ఆ రోజు ఉన్న ప్రభుత్వం పెడచెవున పెట్టింది. ఇప్పుడు ఆ విధంగా తర్వాత అది కోట్లకు మనం నువ్వు నేను మాట్లాడుకోనో లేకుంటే ఎమ్మెల్యేలు మాట్లాడితేనేది కాదు. ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సింది. అది తర్వాత ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఘోష్ కమిటీ నివేదికలు రావాలా, తర్వాత దాని మీద ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలా. కోర్టులో కూడా ఉంది కనుక దాంట్లో అయిన తర్వాత ఖచ్చితంగా మా ప్రాంతం నుంచి కాళేశ్వరం పోతుండగా ఒక విచిత్రమైన విషయం మీరు గమనించాలి. కాళేశ్వరం మా ఊరికి పోతే మా ఊరి చెర్లకు నీళ్ళు రావు. వాళ్ళు చెప్తారు ఏమన్నట్టుంటే 1,00,000 ఎకరాలు నీళ్ళు వారిని అంటారు. ఇక్కడ నీళ్ళు వారిని వాళ్ళే సమాధానం చెప్పాలా. వాళ్ళ సొంత కంపెనీలకు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ చుట్టాలకి, తర్వాత వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోటరీకి సంబంధించిన కంపెనీలకు వాళ్ళు ఆ రోజు డబ్బుల కోసానికి ఇచ్చుకున్న వర్క్స్ అవి. దానివల్ల భూములు పోయినాయని ఓ రోజు మొత్తుకున్నాం మేము. ఉంటారు ఇది అయ్యేలేదు, సచ్చేయలేదు, ఇట్లా అసలు ప్రాజెక్టులు ప్రజల మీద రుద్దుతురు అని చెప్పేసి, అది ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. మరి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చేశారు. ఇప్పుడు నేను ఒక రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడో లేకుంటే డీసీసీ ప్రెసిడెంట్ చేయాల్సిన కార్యక్రమం అది మనం చేసే అయ్యే కార్యక్రమం అది. వాళ్ళు ఇప్పుడు అధికారంలో మామ ముఖ్యమంత్రి, అల్లుడు ఇరిగేషన్ మంత్రి, వాళ్ళే అప్పుడు మన దగ్గర ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు నర్సాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సునీతారెడ్డి గారు, మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి? ఆ సస్పెన్షన్ వరకు మీ హస్తం ఎంతవరకు ఉంది? ముమ్మాటికి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పట్ల, నేను మీ ఇంటర్వ్యూలో నేను చూసి, నేను నిర్దాక్షిణంగా నోటీస్ ఇవ్వకుండా నిర్దాక్షిణంగా తర్వాత నన్ను అఘోరపరిచిర్రు అని మీ ఇంటర్వ్యూలో చూసి నేను అన్నీ ఒకటే చెప్తున్నా. సునీతా లక్ష్మారెడ్డి గారు వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సునీతా లక్ష్మారెడ్డి గారు సభ్యత్వం లేని రోజు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. వారి హస్బెండ్ చనిపోయినరని చెప్పేసి, వారి భర్త గారు చనిపోయినారు, కాంగ్రెస్ పార్టీ వారు కూడా సేవలు అందించినారు అని చెప్పినారు. చాలామంది చాలా రకాలుగా దీని మీద మాట్లాడతారు. సునీతా లక్ష్మారెడ్డి గారు వారికి ఏమన్నా విజ్ఞత ఉంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నేను చాలా సందర్భాల్లో చెప్పిన, వాళ్ళు ప్రాణం పోయినా కాంగ్రెస్ పార్టీని విమర్శించద్దు. వాళ్ళు విజ్ఞత లేని, మానవత్వం లేని మనిషి వారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళందరూ కూడా మానవత్వం లేని మనుషులు. నేను అందరికంటే లేను. నేను రాజకీయంగా విమర్శలు వేరు. సునీతా లక్ష్మారెడ్డి అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విమర్శిస్తే వారు మానవత్వం కాదు, వారు మనిషి కాదు. ఎందుకంటే వారికి టికెట్ వచ్చిన విధానం కానీ, వారిని కాంగ్రెస్ పార్టీ నడిపించిన విధానం కానీ అలాంటిది. నేను ఎందుకంటే నేను ఒక ఎన్ఎస్యూ నాయకునిగా, ఆ రోజు ఒక యూత్ కాంగ్రెస్ నాయకునిగా అందరం కూడా కార్యకర్తల శ్రమ, కార్యకర్తల కృషి, కార్యకర్తల బలిదానం
ఎంతోమంది కార్యకర్తలు కూడా చనిపోవడం జరిగింది. వారికి ఏం చేసినారు? వారు నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ అంటారంటే వాళ్ళు వేరే పార్టీలో పోయి తర్వాత ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకొని నేను కార్యకర్తల కోసం కానీ ఏ కార్యకర్తల కోసం కానీ వాళ్ళ ఆస్తుల కోసానికి వాళ్ళ పదవి వ్యామయంతో పార్టీ మారిరు ఆ రోజు. అందుకోసానికి నేనే సస్పెండ్ చేయించిన. నేను చెప్తున్నా కదా, ఆమెకు ఆ దమ్మే లేదు, ఆ ధైర్యం లేదు. సస్పెండ్ ఎందుకైనా అంటారనేది ఒక పార్టీలో ఉండి డీసీసీ ప్రెసిడెంట్ చేసి, ఏఐసీసీ మెంబర్ చేసి, 2 సార్లు మంత్రి చేసి, 4 సార్లు కాంటాక్ట్ చేసి, 4 సార్లు ఎమ్మెల్యే చేసి, ఎంపీ కాంటాక్ట్ చేసి, ఎవరన్నా ఇంగిత జ్ఞానం ఉన్నోడు చేసే పనేనా అది? వారు చేస్తారు. వారేం చెప్పుకుంటారు? నన్ను నిర్దాక్షిణ్యంగా చేయకపోతే ఏం చేస్తారు? ఆ ఓల్ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు, ఈ దేశానికి సంబంధించిన ఎలక్షన్, రాహుల్ గాంధీ గారి ఎలక్షన్స్, ఇవి పార్టీకి సంబంధించిన ఎలక్షన్స్ అవి. నేనేం పోలే అంటే అన్ని అనుభవించిపోయినావు కదా, నీకు ఎట్లా ఐడెంటిఫై చేసినది నిన్ను ఈరోజు? నీకు ఎట్లా ఐడెంటిఫై చేసినది ఈరోజు? నిన్ను ఏ రకంగా ఐడెంటిఫై చేసినది? నువ్వెవరు అసలు? తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కదా నీకు డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చింది, నీకు ఏఐసీసీ మెంబర్ ఇచ్చింది, నీకు మంత్రి పదవి ఇచ్చింది, నీకు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసింది, ఎంపీ కాంటాక్ట్ చేసింది. చాలామంది చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందిన వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు కూడా లోపాయకారు ఒప్పందాలతో పోయిన వాళ్ళు చరిత్రలో ఎవరు కూడా మిగలలే, నాశనమైపోయారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందిన వాళ్ళు ఎవ్వరు కూడా ముంగడబడ్డ సందర్భాలు లేవు. అది ఖచ్చితంగా వారికి అంత అవుతుంది. ఇటువంటి ఆరోపణలే, సేమ్ ఆరోపణలే మీ మీద కూడా చాలా వరకు ఉన్నాయి సార్. కాంగ్రెస్ పార్టీ మీరు కూడా బీఆర్ఎస్ పార్టీతో లాలుచిపడి పోయిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో అక్కడ ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో మురళీ యాదవ్ గారి, వారికి మీరు సపోర్ట్ చేశారని చాలా వరకు ఆరోపణలు వచ్చేసి అక్కడ ఉన్నాయి. నేను కూడా చాలా ఫీల్డ్లో నేను కూడా ప్రత్యక్షంగా చాలా వరకు చూశాను. మరి దీని మీద మీ స్పందన? నేనేమంటున్నా, ఏ రోజైనా సరే రెడ్డిపల్లి అంజనేయులు గౌడ్ అనే వ్యక్తి లాలుచిపడి, డబ్బులకు లాలుచిపడి, ఇంకా పదవులకు లాలుచిపడి ఏ రోజు కూడా అట్లాంటి కార్యక్రమం లేదు. మురళీ యాదవ్ అంటోడు, నేను ఎప్పుడు మురళీ యాదవ్ గారి చరిత్ర తీసుకోండి, అందరికన్నా ఎక్కువ మురళీ యాదవ్ గారిని విభేదించింది నేను. మురళీ యాదవ్ గారిని అవినీతి కార్యక్రమాల మీద విభేదించింది నేను. ఈ సునీతా లక్ష్మారెడ్డి విమర్శించలేదు, ఇప్పుడున్నోడు ఎవడు కూడా విమర్శించలేడు. మురళీ యాదవ్ గారి అవినీతి చరిత్ర బయటకు తీసింది నేను. హరీష్ రావు గారికి అడ్డంగా నిలిచిన తర్వాత కొట్లాడింది నేను. తర్వాత అంజనేయులు గౌడ్ని కొంతమంది ఏంటంటే ఒక పేదింటి బిడ్డ ఎదుగుదలను చూడక కొంతమందికి ఏమవుతుంటారంటే ఈయన ఎక్కడ తర్వాత నన్ను ఎవడు ఆపటం లేడు, నేను లీడర్గా ఎట్లా ఎదిగినా, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నేను లీడర్గా నా నర్సాపూర్ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు రెడ్డిపల్లి అంజనేయులు గౌడ్ వాట్ రెడ్డిపల్లి అంజనేయులు గౌడ్ అనేది తెలుసు. కొంతమంది గిట్టని వారు ఏదో మాట్లాడుతుంటారు, ఏదేదో అంటుంటారు. నేను దానికి అన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఒకటి ఏంటంటే, నాకు ప్రజలకు సమాధానం చెప్తా, నన్ను ఎవరైతే తర్వాత నా కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పుకుంటా. నేను ఒక విషయం, నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వేమో ఏమంటున్నావు, లాలుచిపడి అంటున్నావు. నన్ను లాలుచి కాదు, ఇదే సునీతా లక్ష్మారెడ్డి గారు లాలుచిపడి నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే 6 రోజులు సస్పెండ్ అయినాను. తర్వాత ఆయన నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎస్, ఆ 4 రోజుల పాటు కూడా సస్పెండ్ అవ్వడానికి కారణం కూడా ఇదే విషయం అంటారు కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు నా మిత్రులే, వాళ్ళు కూడా నన్ను సస్పెండ్ చేయించడానికి వాళ్ళు పావుల్లా వాడుకుర్రు. వాళ్ళు ఇప్పుడు చెప్పిస్తా. మిమ్మల్ని సస్పెండ్ చేసింది ఎవరు ఉంటారు సార్? పీసీసీ చేసినారు. అదే ఎందుకు చేశారంటారు? నేనేమంటున్నా, సునీతా లక్ష్మారెడ్డి లోపాయికారు ఒప్పందంతో ఆ రోజు తర్వాత కొంతమంది ఆ రోజు ఉన్న అధ్యక్షుని ద్వారా కాంప్లెట్ ఇప్పించి అంజనేయులు గౌడ్ ఒక అవకాశం దొరికింది, మనం ఇట్లా చేస్తే బాగుంటుందంటే నేనేం చేసిన ఏదైతే మురళీ యాదవ్ ఉన్నాడో, మురళీ యాదవ్ నేను కలిసి ఫంక్షన్లో భోంచేస్తున్నాం. చాలామంది చాలా రకాలుగా ఈరోజు కూడా మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. ఈరోజు తర్వాత బీజేపీ వాళ్ళు మాతో వచ్చి కలిసి తర్వాత వాళ్ళు వైస్ చైర్మన్, మేము చైర్మన్. అంటే దీంట్లో ఏమన్నా లోపాయికారు ఒప్పందం అయ్యింది కాదంటారా? అసలు అరే నేనేమంటున్నా, నేనేమంటున్నా లోపాయికారు ఒప్పందం అంటున్నంటే లోపాయికారు ఒప్పందం వాళ్ళకి అవకాశం ఉంది, టీఆర్ఎస్ని కొట్టాలా, మేము చైర్మన్ కావాలా, తర్వాత టీఆర్ఎస్ మాకు బద్ద శత్రువు, మేము బీజేపీ లేకుంటే అది చూడలే, మా లోకల్ వరకు వచ్చే వరకల్లా మేము అట్లా చూసినాం తప్ప కానీ, లేకుంటే లోపాయికారు ఒప్పందం అంటే అట్లా చూడలే. మేము ఒకటి గుర్తుపెట్టుకోండి, లోపాయికారు ఒప్పందం ఏంటంటే అది ఎట్లా ఉంటుంది అంటే అమ్ముడు పోతారు చూడు, వారిని లోపాయికారు ఒప్పందం ద్వారా వాళ్ళని అంటారు. లోపాయికారు ఒప్పందం అంటే నన్ను ఎవడన్నా అంటాడు. తర్వాత నేను ఈ నర్సాపూర్ ప్రాంతంలో భూముల కోసానికి, నర్సాపూర్ ప్రాంత అభివృద్ధి కోసానికి నా పదవులు లేకపోయినా సరే నేను నిరంతరం ప్రజల కోసం పనిచేసిన తర్వాత ఎవడోడో అంటే నేను అందరి లెక్క ఈవెంట్ మేనేజర్నా, నేను ఈవెంట్ లీడర్నా, వాట్సాప్ల ద్వారా 2000 ఇచ్చి 3000 ఇచ్చి లీడర్నా అయినా నేను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది 2000 ఇచ్చి 3000 ఇచ్చి, లేకుంటే మనం తర్వాత
పేడ్ మీడియా పెట్టుకొని అట్లా ఆయన లీడర్. నేను అట్లా కాలేదన్నా. నేను ఎంతంటే 25 సంవత్సరాలన్నా నేను ప్రజా జీవితంలో ఉండి ఏ రోజు కూడా తర్వాత నన్ను 25 సంవత్సరాల డబ్బులే ముఖ్యం అనుకుంటే నేను కూడా చాలా డబ్బులు సంపాదిస్తాను. నన్ను కూడా అంటారు ఇట్లనే మీకు ఎట్లయితే గ్రౌండ్ రిపోర్ట్ వచ్చినాడు ఓడోడు చెప్తుంటాడు. ఏం చేస్తాం అనేది సమాధానం చెప్పుకుంటూ పోలేం కదా. ఎప్పుడు చెప్తా సమాధానం నా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా. నేను ఇప్పుడు నువ్వు అడిగినావు, నేను ఎందుకు చెప్తున్నా, నిక్కచ్చిగా తర్వాత భూ పోరాటాలు కానీ నిక్కచ్చిగా ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి ఉండాలని చెప్పేసి విద్యార్థుల సమస్యల మీద తర్వాత రైతుల సమస్యల మీద పోరాటం చేసినాడు. మళ్ళవో గ్రౌండ్కో రైతుల సమస్యల మీద ఎవరన్నా పోరాటం చేసిరంటే అంజనీలు కూడా అని పేరు చెప్తారు. విద్యార్థి సమస్యల మీద పోరాటం చేసిరంటే అంజనీలు కూడా అని పేరు చెప్తారు. సరే ఏ లీడర్ చెప్తారో చెప్పమను నువ్వు. ఈరోజు నేను చెప్తున్నా, నేను వస్తా తర్వాత. నేను కూడా తర్వాత రైతుల సమస్యలు వచ్చినప్పుడు అంజనీయులు కూడా గుర్తొస్తాడు. విద్యార్థుల సమస్య వచ్చినప్పుడు ఈరోజు కూడా అంజనీయులు కూడా గుర్తొస్తారు. నేను ఎప్పుడు కానీ తర్వాత నిరంతరం ప్రజల కోసం పనిచేస్తా. కానీ సరే అంటుంటారు నన్ను కూడా, అంటే నాకు కూడా గుర్తుంటుంది. నేను కూడా ఒక్కొక్కడం నేను మనిషినే కదా, బాధపడతా. కానీ అంతకన్నా మీకు క్లీన్ చేయ తర్వాత వాని నూరులో అయితే కట్టలేం కదా. ప్రజాస్వామ్యం చెప్పుకొని ఉంటుంది. అలాగే మీ దీంతో పాటు కూడా రీసెంట్గా వచ్చినటువంటి మెదక్ డిస్టిక్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పదవులు ఏవైతే ఉన్నాయో ఆ ఇచ్చిన వాళ్ళకు కూడా చాలామంది కూడా పార్టీలో యాక్టివ్గా పనిచేయని వాళ్ళకే పదవులు ఇచ్చారనేసి మీ మీద ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఏంటంటే సార్, ఎవడో విమర్శిస్తే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ఎట్లా నడిపించాలా, కాంగ్రెస్ పార్టీని కార్యక్రమాలు ఎట్లా జరగాలనేది నేను చూసుకుంటాను. పెద్దలు దామోదర రాజనరసింహ గారు కానీ, పెద్దలు హనుమంతన్న కానీ, ఎమ్మెల్యే రోహితరావు గారు కానీ, వారి తర్వాత వాళ్ళు చిన్నపిన విధంగా ఎవరో తర్వాత మాట్లాడుతుంటారు. గిట్టని వాళ్ళు మాట్లాడితే నేను ఎట్లా అనుకుంటాను, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కులాల అతీతంగా మతాలకు అతీతంగా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి క్యాస్ట్ కూడా తర్వాత ఇవ్వాలని ఈక్వేషన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తర్వాత లేనోనికి ఉన్నోనికి అందరికి ఇచ్చిన తర్వాత. కానీ కొంతమందికి ఏముంటుంది అంటానంటే వెనక అంగబలం అర్ధబలం తర్వాత ఉన్నోనికి ఇస్తే అంటానంటే నా వల్ల కాదు. పార్టీకి నిరంతరం పనిచేసినోనికి వాడు ఏ పేదోడైనా సరే ఖచ్చితంగా పార్టీల నిర్ణయం తీసుకున్నాం, ఇవ్వాలనుకున్నాం. పీసీసీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా అది అమలు చేసినాం తప్ప కానీ నా ఒక సొంత నిర్ణయం ఇంకోళ్ళ సొంత నిర్ణయం ఉండదు. నేను యాజ్ ఎ ప్రెసిడెంట్గా పార్టీని కోఆర్డినేషన్ చేస్తా తప్ప కానీ నేను లేకుంటే అందరు లెక్క నిన్నెవరు అడిగినట్టు నన్నెవరో అడిగినట్టుగా సమాధానానికి తర్వాత మనం ఎవరికి జవాబుదారుతుంటాం, కాంగ్రెస్ పార్టీకి జవాబుదారుతనం ఉంటాం. పదవుల్లో సమతుల్యం అనేది అవసరం. ప్రతి వర్గాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం. అన్ని వర్గాలకు ఇచ్చినాం. ఇప్పుడున్న డీసీసీ కమిటీ చాలా సూపర్ కమిటీ అందరూ అంటారు. కానీ ఇక గిట్టనవాడు అంటే ఇక ఏం చేస్తాం దానికి. అలాగే ఇప్పుడు మీకు మీ మెదక్ డిస్టిక్లో డబుల్ రూమ్లు ఏవైతే కనుక పూర్తయి ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా పంచలేదు. అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ అక్కడ కనుక ఇచ్చినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ హౌసెస్ని వినియోగంలోకి తీసుకురావచ్చు. కానీ వాటి మీద చర్యలు అనేది ఇప్పటివరకు కూడా తీసుకోలేదు. దీని మీద గల కారణం ఏంటి? దీని మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? షార్ట్లీగా ఒక 10-15 రోజుల తర్వాత మొన్ననే మంత్రిగా రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు తర్వాత టీఆర్ఎస్ పార్టీ గతంలో ఏంటంటే ఆ డబుల్ బెడ్రూమ్లు చూయిస్తూ ఓట్లు దండుకున్న కార్యక్రమాలు చాలా చేపట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఇండ్లు 500 ఉంటే 3500 ఇండ్లు తాలూకుకి ఇవ్వడం జరిగింది. ప్రతి విలేజ్లో 4 కనీసం 10-5 ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ సర్పంచులు అందరు కూడా ఏ విలేజ్లో ఆ ఊళ్ళో కూడా ఇందిరమ్మ గృహాల ప్రవేశం చేసుకుంటున్నారు. చాలా మట్టుకు ఇవ్వడం జరిగింది. ఆ ఇండ్లు ఏవైతే 500 ఇండ్లు ఉన్నాయో ఈ నెల 10 పూటల తర్వాత అది కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి ఫండ్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ తర్వాత అన్నీ కూడా సమకూర్చి ఇచ్చే విధంగా పార్టీ తరఫున మేము కృషి చేస్తాం. అలాగే మెదక్ జిల్లాలో చూస్తే కనుక కోతుల సమస్య చాలా ఎక్కువ వరకు ఉంటుంది కదా సార్. కోతుల సమస్య నివారణకు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించినటువంటి చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారా? దీంట్లో మీ పార్టీ ఎటువంటి ముందడుగేస్తుంది? నిజంగా కూడా కోతుల సమస్య చాలా ఉంది. దాని మీద వ్యవసాయ రంగానికి ఇబ్బంది అవుతుంది, గ్రామాల్లో ఉండే రైతులకు కానీ తర్వాత అందరికి కూడా ఇబ్బందిగా ఉంది కోతుల సమస్య. దాని మీద ఇంతకుముందు కూడా కొండ సురేఖ దృష్టికి కూడా మంత్రి గారు ఫారెస్ట్ మినిస్టర్ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దానికి ప్రభుత్వ పరంగా ఒక ప్రణాళిక తీసుకున్న తర్వాత ఎప్పుడైతే టుబెక్టిమ్ ఆపరేషన్లు వాటికి చేసినట్టు కనుక దాన్ని మనం అరికట్టడానికి ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఒకసారి ఆలోచించుకుంటే కోతులు అన్నిటి ఏంటంటే సెంటిమెంటల్గా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాటిని మనం కొట్టాలన్నా ఏదైనా ఇబ్బంది ఉంటుందో అందుకోసానికి ఇది సెంటిమెంట్కి సంబంధించిన విషయం. దానికి ఏంటంటే టుబెక్టిమ్ ఆపరేషనే పరిష్కారం కనుక ప్రభుత్వ పరంగా మేము కూడా ఇంతకుముందు గతంలో తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూడా చాలా ఇబ్బందికరంగానే కోతులు మారినాయి. చాలా ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది. నేను కూడా పేదింటి బిడ్డనే, నేను కూడా రైతు బిడ్డను. నాకు ఊర్లో ఉంటే నేను ఊర్లలో ఉంటున్నా కనుక నాకు తెలుసు చాలా ఇబ్బంది పడుతారు. ఈ సమస్యను తర్వాత త్వరలో పరిష్కరించే రీతిలో అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే ఇది నాకు తెలిసిన వ్యూ ప్రకారం
ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కారానికి ఏదో రకంగా తను చేస్తాడు. మీరు నిన్నగాక మొన్న ఆర్టీసీ దేశంలోనే ఎవడు కూడా చేయని విధంగా ఆర్టీసీని విలీనం చేసుకున్నారు. 35,000 కుటుంబాలను ఈ కోతుల సమస్య పెద్ద సమస్య కాదు. దీన్ని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది. ఇది న్యాచురల్ డిజాస్టర్ కనుక దీన్ని సమస్యను ఎట్లా పరిష్కరించాలో చేస్తుంది కనుక ఇది ప్రభుత్వం మీదనో ఎవరి మీద నెట్టేది కాదు. అందుకోసానికి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకో. ఈ సమస్యను తర్వాత త్వరలో పరిష్కరించే దిశలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఖచ్చితంగా మంత్రి దృష్టి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాను. అలాగే గాలి అనిల్ కుమార్ గారికి బూత్ లెవెల్ ఇన్ఛార్జిగా పదవి ఇవ్వడానికి గల కారణం ఏంటి సార్? నేనేం చెప్తానా, అది పిసిసి ప్రెసిడెంట్ తర్వాత అంటే ఒక డిస్టిక్ ఇన్ఛార్జ్గా మీకు తెలియకుండా అయితే ఉండదు కదా సార్. ఒక పార్టీ వీడి మీ పార్టీ నుంచి టికెట్ రాలేదనేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఆయన అటువంటి వ్యక్తికి మళ్ళీ మీ పార్టీలోకి తీసుకొని బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నర్సాపూర్ లేదు. నర్సాపూర్ కాదు సార్, అంటే బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ పదవి అయితే ఇవ్వడం జరిగింది కదా సార్. పార్టీ తప్పే ఉంది, ఇస్తే పని చేస్తాడు, ఉత్సవం ఉంది, గతంలో కూడా పనిచేసినాడు. అది పిసిసి లెవెల్లో తీసుకునే నిర్ణయము. పార్లమెంట్గా కాంటాక్ట్ చేసిండు. మా దగ్గర కూడా చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు పనిచేసిండు. ఒక బీసీ లీడరు, ఒక మంచి లీడరు. తర్వాత పార్టీ మారిండు. నేను ఏంటంటే ఆయన పార్టీ మారిందాన్ని నేను కూడా వ్యతిరేకించిన. ఆయన నాకు అంత ఫ్రెండ్ అయినా నేను కూడా వ్యతిరేకించిన. పార్టీ మారడం తప్పు అని చెప్పిన. వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్ ఉండి ఇప్పుడు ఉన్నప్పుడు తర్వాత ఆటోమేటిక్గా పిసిసి గారు నిర్ణయం తీసుకుని దాన్ని కొనసాగించాల్సిందే కదా. అది అంతర్గతంగా పార్టీ నిర్ణయం. అది మనం ఎందుకంటే పార్టీ బలోపేతం చేయడానికి ఎవరైతే టైం ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది అన్న. వీళ్ళు వాళ్ళు అనుకోకుండా అది పెద్దలు వారు మహేష్ అన్న తీసుకున్న నిర్ణయం. అది పిసిసి అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం. మరి గాలి అనిల్ కుమార్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందంటారు సార్? అన్న ఒకటి చెప్పానన్న, ఎమ్మెల్యే టికెట్ అనేది అప్రస్తుతం అన్న. ఇక నేను కూడా చూస్తున్న తర్వాత నాకే వచ్చిపోయింది ఎమ్మెల్యే టికెట్ అంటే. పోయినసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవ్వరు సునీతారెడ్డి పోయినప్పుడు ఎవ్వరు లేడన్న. ఆ రోజు రెడ్డిపల్లి ఆంజనేయులు కూడా తర్వాత ఒకడే ఉండే. మేము ఒక 5-8 మందికి ధర్నా చేస్తుంటాం. మధ్యలో చాలామంది వచ్చినారు. టికెట్ మరి వచ్చిన టైం కోరిక వచ్చిందన్న, ఎవరి కోరిక ఇవ్వాలా? ల్యాబింగ్ నడవదన్న. పోయినసారి కూడా అట్లా అనుకున్నాం. ల్యాబింగ్ ద్వారా టికెట్ తెచ్చుకుంటూ కూడా ఉంటారు. ఆశలు చాలామందికి ఉంటాయి. ఆ రోజు ఉన్న పరిస్థితుల తర్వాత ఎవరికో ఇచ్చినారు టికెట్లు. అంటే ఆ రోజు ఏమన్నా వాళ్ళని పెట్టేంట అలా కానీ ఎవరికైనా రావచ్చు అన్న. పార్టీ కష్టపడ్డప్పుడు, పార్టీ నిర్ణయానికి కష్టపడ్డప్పుడు తర్వాత ఎవరికైనా రావచ్చు. ఓకే. అలాగే చూస్తే కనుక మీ జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? అలాగే రాజిరెడ్డి గారితో మీకు ఉన్న విభేదాలకు గల కారణం ఏంటి? నేను రాజిరెడ్డి గారితో నాకు ఎలాంటి విభేదం లేదు. నేను చెప్తున్నా కదా, నా పని నేను చేసుకుంటూ పోతా. నేను కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలు ఎదిగిన లీడర్ను. నేను రాజిరెడ్డి గారి లెక్క నేను టక్కాక్మని వచ్చి టికెట్ తీసుకోలే. నాకు రాజిరెడ్డి గారికి నాకు ఎలాంటి లేదు. టికెట్ తర్వాత నేను కూడా గట్టి ప్రయత్నం చేసిన. ఒక బీసీ లీడర్గా బీసీ వాదంతో గట్టి ప్రయత్నం చేసిన. 100% నాకు వస్తుందని నేను అనుకున్నా. ఆ రోజు నేను తర్వాత ఉన్నది లేనిది ఉన్నట్టుగా నేను రిప్రజెంటేషన్ చేసే లీడర్ నేను కాను. రాజిరెడ్డి గారితో నాకు ఎప్పుడు కూడా లేదు. ఒక మంచి స్నేహితునిగా చూస్తా. ఆయన స్నేహితం నిలుపుకోకపోతే ఆయన ఇష్టం. అది నాకేం చేసి ఉంది. రాజిరెడ్డి గారికి తర్వాత మొన్న టికెట్ ఇచ్చారు, ఇప్పుడు ఇస్తారని గ్యారంటీ లేదు కదా. నేనేం చెప్తున్నా కదా, ఆశ వాళ్ళు వారు ఆశ ఉంటుంది, ఇస్తారని చెప్పుకుంటారు. ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకుంటుంటారు. దాంట్లో తప్పు లేదు. కానీ కాకపోతే అంతిమంగా పార్టీ నిర్ణయం ఫైనల్. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. కానీ నాకు ఎప్పుడు ఎవరితో నేను తగు పెట్టుకోను, ఎవరితో నేను అన్నెసెసరీ నేను పెట్టుకోను. నేను మొన్న వచ్చినారు అట్లా అంటే నేను రాజిరెడ్డి గారికి చాలా టికెట్ వచ్చిన తర్వాత నా వరకు లాస్ట్ రేపటిన్నర కూడా టికెట్ లాస్ట్ వరకు నేను ప్రయత్నం చేసిన. టికెట్ నాకు రాలేదు. రాజిరెడ్డి గారు కొద్దిగా ఏంటంటే కొద్ది అనైక్యత వల్ల తర్వాత కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవము. ఆ రోజు వచ్చిన టికెట్ల ఉన్న దాంట్లో ఫస్ట్ రేస్లో నేను ఒక బీసీ నాయకునిగా ఇవ్వాలన్నాం. వారికి వచ్చింది, వారికి చేసినాం. వారు మొన్న వచ్చిండ్రు డిసిసి ప్రెసిడెంట్గా పోటీ చేయొద్దు, వారు నాకే చెప్పినారు చేయనన్నా తర్వాత అని చెప్పినారు. అట్లాంటి వ్యక్తి పోటీ చేసినాడు. నేనేమన్నా నాకేమన్నా పాలోడప్ప కూడా నాకు ఎవరు చేస్తే ఏముంది, 10 మంది చేస్తే 10 మందిలో నాకేంటంటే మెరిట్స్ ఉన్నాయి. నేను ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక బీసీ బిడ్డగా నాకు మెరిట్స్ ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీని నేను నాయకత్వం లక్షణాలు నాకు ఉన్నాయని గుర్తించి నాకు ఇచ్చింది. రేపొద్దున ఎమ్మెల్యే టికెట్ కూడా అట్లనే జరుగుతుంది కదా. నాయకత్వం ఓరికి ఉంటే వాళ్ళకు ఉంటుంది. అందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలి కదా. కొన్ని వర్గాలకే కాంగ్రెస్ పార్టీ రాసి ఇవ్వలేదు కదా. ఓకే. మరి బీసీ పదవుల గురించి ఇంతగా మాట్లాడుతున్న మీరు రీసెంట్గా చూస్తే కనుక వేపు నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది కదా సార్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క
పరోక్ష పదవులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా అగ్రకులాల వారికే ఇస్తున్నాయి, బీసీలకు అన్యాయం జరుగుతుందన్న వాదన చాలా వరకు వినిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనేంటంటే అది ఏఐసిసి తీసుకోవాల్సిన నిర్ణయం అన్న. రాజ్యసభ నేను స్టేట్ లెవెల్ కాదు, లేకుంటే జిల్లా లెవెల్ కాదు, నాకు పరిధి కానే కాదు, అసలు నాకు సంబంధమే లేదు అసలు. అది నేనేమంటున్నా, నా కాడికి వచ్చే వరకు ఖచ్చితంగా అన్ని వర్గాలకు సముచితానంగా నా జిల్లాల పదవులు కానీ, నా జిల్లాల తర్వాత వచ్చే పదవులు కానీ అన్ని వర్గాలకు, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వైశ్య అన్ని కులాలకు సమానంగా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఆ బాధ్యత ప్రకారమే పనిచేస్తాను నేను. ఓకే, అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది అంటున్నారా మీరు కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది, అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది. రేవంత్ అన్న గవర్నమెంట్లో బీసీలకు, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నారు. 2028లో నర్సాపూర్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ రావడానికి అవకాశం ఉంది? ఎందుకంటే సార్ ఈ రేస్లో చాలా లిస్టే ఉంది. ఇప్పుడు రాజిరెడ్డి గారి దగ్గర నుంచి అలాగే మీరు కానీ, అలాగే గాలి అనిల్ కుమార్ కానీ, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా మీరు టికెట్ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవాలు ఏంటి అన్నా? నేను ఏమంటున్నా, పేర్లు ఎందుకన్న తర్వాత మైనంపల్లి హనుమంతన్న స్టేట్ లీడర్ అన్న. ఆయన ఎక్కడికి వెళ్ళి చేసినా గెలిచే లీడర్ ఆయన నర్సాపూర్ ఎందుకు వస్తారన్న? ఆయన ఎక్కడన్నా తిరిగితే పార్టీ అభివృద్ధి అవుతుంది, ఆయన ఎక్కడన్నా తిరిగితే పార్టీ మేలుగా వస్తాడు, ఆయన ఎక్కడన్నా తిరిగినప్పుడు పార్టీ అభివృద్ధి దృష్టినే తిరుగుతారు తప్ప కానీ ఆయనకు సొంతగా వ్యాపారాలు లేవు, సొంతగా తర్వాత బిజినెస్ లేదు, ఈ లీడర్ నొక్కి టికెట్ తీసుకోవాలని లేదు, ఆ లీడర్ నొక్కి టికెట్ తీసుకోవాలనేంత ధ్యాస కూడా తనకు ఉండదు. తను ఎట్లా అంటాడంటే బోలా శంకరుడు, ఎవడు పిలిచినా వస్తాడు, ఎవడు పిలిస్తే పోతాడు, సర్వీస్ చేస్తాడు తప్ప కానీ దాన్ని కొంతమంది దాన్ని భూతదల్లో వేడిస్తే వాళ్ళ దురదృష్టం, అంతకన్నా మీకు ఏం చేయలేదు, ఎవడేం చేయలేడు. అది వారు ఏంటంటే నిరంతరం తర్వాత టీఆర్ఎస్ని కొట్టాలని తిరుపతిలో నేను ప్రామిస్ చేసి వచ్చిన టీఆర్ఎస్ని ఓడగొట్టాలని అనుకున్నాడు, ఓడిపోయింది. ఆయన ఓడిపోయినా బాధపడలేడు, కొడుకు గెలిచినాడు. ఖచ్చితంగా తర్వాత వారు పార్టీ కోసానికి పార్టీలైనే ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు మైనంపల్లి గారి గురించి మాట్లాడుతూ ఆయన స్టేట్ లెవెల్ లీడర్ అనేసి అంటున్నారు కదా సార్. ఈ మెదక్ జిల్లాలో ఎవరైతే ఆయనకి ఎమ్మెల్యే ఉన్నారో మైనంపల్లి రోహిత్ రావు గారు, ఆయన రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో చాలా వరకు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి కదా సార్. మరి ఈ ఇన్ని ఆరోపణల మధ్యలో కూడా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆయన గెలవడానికి అక్కడ మళ్ళీ టికెట్ ఇవ్వడానికి అవకాశం ఉందంటారా మెదక్లో? మైనంపల్లి అనేది ఒక బ్రాండ్ అన్న. ఇక మీరు ఎట్లా అనుకుంటారో, మీరు ఎట్లా అనువాదించుకుంటారో చేసుకోండి. ఎట్లా అంటే బ్రాండ్ అంటే ఏ విధంగా బ్రాండ్ అంటే వారు ప్రజలకు సేవ చేస్తారు. 2000 అంటే ఎలాగా అంటే జనాల దగ్గర నుంచి దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచిపెట్టడానికి ఒక్కటి చూయించు ఎక్కడన్నా చూయించు. నేను దీనికి చెప్తున్నా, నీకు చెప్తున్నా కదా, ఏ డిబేట్లు అంటే ఆ డిబేట్లు వస్తా ఒక్కటి గిడ తీసుకురా అని చెప్పచ్చు. తర్వాత ఏంటంటే గిట్టని వాడు ఎవడో మాట్లాడతారన్న. నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నా, 2000 బోర్డులు వేసారు, ఒక 500 మోటార్లు ఇస్తారు. ప్రతి పేదింటి బిడ్డకి తర్వాత ఎవరన్నా వాళ్ళ ఇంట్లో చనిపోతే 25,000 ఫిక్స్ డిపాజిట్. 3వ కంటికి తెలియదన్న. మీ పేపర్లో గీపర్ల తర్వాత 3వ కంటికి తెలియదు. వాళ్ళు వచ్చిన కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటారు. అట్లాంటి నాయకుడు అవసరమా? లేకుంటే మీరు చెప్పిన దానికి నేను కూడా అగ్రీ చేస్తాను సార్. ఎవరైతే మీరు అన్న విధంగానే నేనేమంటున్నా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మనం డిబేట్లో మాట్లాడుకోవడం చాలా ఈజీ. నేను దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తి చెప్తున్నా, వాళ్ళు కష్టం ఉంటే కార్యకర్తలను కడుపులో పెట్టే చూసుకుంటారు. ఇప్పుడు మెదక్ల పరిస్థితి ఏమైంది? మళ్ళీ టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు 8 మంది వచ్చినారు. ఆడ మాకు పరిస్థితి 3 సార్లు డిపాజిట్ పోయింది కాంగ్రెస్లో. మెదక్లో వారు 10,000 మెజార్టీతో గెలిచినారు. నేను ఏమంటున్నా, దాంట్లో కొంతమంది భాగస్వామ్యమై కొంతమంది గ్లోబల్ ప్రచారానికి తలెత్తుకొని పనిచేస్తారు. అదంతా ఇష్యూ కాదు. తర్వాత వారు ఎక్కడ నిలబడే తర్వాత ఉంటారు. రోహిత్ రావు గారు హనుమంతన్న కన్నా 1000 రెట్లు ఆలోచన, ప్రజల కోసానికి ఆలోచన శక్తి ఉన్నాడు. నేను ఎందుకంటున్నంటే ఏదో పొగడత కోసానికో లేకుంటే నా మెప్తి కోసానికో మాట్లాడలే. నిజంగా వాళ్ళు ప్రజల కోసానికి ఆలోచిస్తారు కనుక నేను నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా, జిల్లా ప్రెసిడెంట్గా నా బాధ్యత కనుక ఖచ్చితంగా మాట్లాడతాను. ముమ్మాటికి వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు, ముమ్మాటికి ప్రజల్లో ఉంటారు, ప్రజలను వాళ్ళు ఆశీర్వదిస్తారని చెప్తున్నాను. ఇప్పుడు కూడా చెప్తాను కదా, వారు ఎప్పుడు చూసినా ప్రజల కోసానికి తప్పదా. వాళ్ళ వ్యాపారం ఇప్పుడు నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను 3 సంవత్సరాలకు ఎంబడే ఉంటాయి కనుక వాళ్ళ వ్యాపారం లేదు, వాళ్ళకు ఇంకో మేర ధ్యాస లేదు. ఏదో దోపిడి అనేది ఆ పదాలు వాళ్ళకి వినబడాయి. ఏదైతే తప్పు చేసినోనే ఎవరు కూడా క్షమించరు. వాళ్ళు ఎందుకంటారంటే వాళ్ళ కార్యకర్తల కోసానికి ఎంతకైనా వాళ్ళు పోతారు తప్ప కానీ ఏదో తర్వాత వన్ను లేకుంటే మీరు అన్నంత మాటలు ఉండేవి. ఓకే, నెక్స్ట్ కనుక చూస్తే నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో చివరి నిమిషం వరకు గాలి అనిల్ కుమార్ గారికి అలాగే రాజిరెడ్డి గారికి మధ్య టికెట్ రేస్ జరిగింది కదా సార్. చివరి నిమిషంలో రాజిరెడ్డి గారికి టికెట్ రావడానికి కారణం ఏంటి సార్? నేను ఏమంటున్నా, చివరి వరకు నేనున్నా, గాలి అనిల్ గారు ఉన్నారు, రాజిరెడ్డి గారు ఉన్నారు. రాజిరెడ్డి గారికి ఎట్లా టికెట్ వచ్చింది అనేది రాజిరెడ్డి గారికి తెలుసు. అది అప్రస్తుతం జరిగింది. దానికోసానికి నేను జిల్లా ప్రెసిడెంట్గా నాకు దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, దాన్ని మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉన్నాం. నేను చివరికి ఒకటి చెప్తాను, నేను పోయిన వాటికి చర్చించే కన్నా కాంగ్రెస్ పార్టీని ఐక్యత తీసుకురావడం జిల్లా ప్రెసిడెంట్ నా బాధ్యత. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే
అదే గాలి అనిల్ కుమార్ కనుక ఇచ్చినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేదనేటువంటి అంచనాలు చాలా వరకు ఉన్నాయి కదా. నేనేమన్నా అన్న దాని గురించి అప్రస్తుతం అంటున్నా. టికెట్ ఇచ్చినారు, పార్టీ నిర్ణయం తీసుకుంది, నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలా. నేను జిల్లా అధ్యక్షుడిగా దాని గురించి చర్చనే లేదు. తర్వాత అది ఒక నిర్ణయం తీసుకున్నాక, పార్టీ నిర్ణయం తీసుకున్నాక నేను మాట్లాడడం కూడా సమంజసం కాదు. దాని గురించి ఒక పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాల్సిందే. గెలుస్తుండనా ఓడుతుండనా, తర్వాత ఎట్లా జరిగింది, ఎట్లా టికెట్ వచ్చినోనికి తెలుసు, టికెట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందని తెలుసు, అన్నీ తెలుసు. దాని గురించి ఎందుకు చర్చ ఇప్పుడు? తర్వాత ప్రస్తుతం ఎట్లా టికెట్ వస్తుందో, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంటుంది. దాంట్లో బాధ్యత పోషించాలి తప్ప కానీ నేను అనవసరమైన ఎట్లా జొర్రి నేను నా వ్యక్తిత్వాన్ని నేను ఖరాబ్ చేసుకోదలుచుకోవాలి. గాలి అనిల్ కుమార్ కనుక టికెట్ ఇచ్చినట్లయితే కనుక ఆయన గెలవడానికి అవకాశం ఉండేదంటారా? నేనేమంటున్నా, నిర్ణయం అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. ఎవరికి ఇస్తా గెలుస్తుండే, ఎవరికి ఇస్తే గెలదు అని ప్రజలందరికీ తెలుసు. సరే, జరిగింది అయిపోయింది, జరిగేదేదో తర్వాత ముందుంది కనుక దాంట్లో అట్లాంటివి జరగకుండా నేను చూసుకున్న బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా. నేను కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతా. ఎందుకు అంటున్నంటే, పోయిన నిర్ణయాల్లో భాగస్వామ్యం అయితే అప్పుడు ఏంటంటే అప్పుడప్పుడే పార్టీ కోసం బాగా అది చేసినాం. మేము ఉన్న నిర్ణయాలలో తర్వాత కొద్దిగా జరిగిన వాటం కొంత వాస్తవం కానీ, కాకపోతే అంటే పార్టీ నిర్ణయం అనేది అంతిమంగా పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే. XYZ ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిందే. కానీ ఈసారి అట్లా జరగదు. పనిచేసే వాళ్ళకి ఇస్తారు, అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాలను చూస్తుంది. పోయినసారి ఏం జరిగింది, ఈసారి ఏం జరగాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని మీకు DCC పదవి ఇచ్చారన్నది వినిపిస్తుంది కదా, ఇంత వాస్తవం అన్న? నీకు విషయం చెప్పన్నా, రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే నేను ఇప్పటివరకు ఎన్నోసార్లు తర్వాత ఎమ్మెల్సీ అవుతుంటే, ఎన్నోసార్లు ఇంకెక్కడ ఉంటుంది అంటే దానికి అర్థం ఉంటుంది. బతికి లేడు కనుక దేవుళ్ళలాగా తర్వాత అందరినీ కడుపులో పెట్టి చూసుకున్నాడు. ఎంతోమందికి ఈరోజు రాజకీయ భిక్ష పెట్టిన మహానాయకుడు. అట్లాంటి నాయకుడు రేవంత్ అన్న ఉన్నప్పుడు ఎవరిని ఎక్కడ చూసుకోవాలా, ఎవరికి ఏమి ఇవ్వాలనేది అందరూ అనుకున్నట్టుగా నీట్గా లేదన్న. జరుగుతాయి కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అటు మహేష్ అన్న పార్టీ, ఇటు రేవంత్ అన్న ప్రభుత్వంలో ఉన్నారు కనుక ప్రతి కష్టపడ్డ కార్యకర్తకు, ప్రతి కష్టపడ్డ నాయకుడికి గుర్తింపు మాడుతుంటామంటే చెప్తా. DCC వచ్చింది అనేది సమస్య కాదు ఇక్కడ. నాలాంటి కష్టపడ్డ కార్యకర్తలకు వాళ్ళ శ్రమ వృధా కాదని మాత్రం చెప్పగలుగుతా. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలకు నేను అండగా ఉంటాను మాత్రం చెప్పగలుగుతాను. అలాగే మీకు DCC పదవి రావడంలో మైనంపల్లి హనుమంతరావు గారి పాత్ర ఏంటి? DCC పదవి రావట్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎక్కువ. మైనంపల్లి అన్న అనేది ఏంటంటే నేను వ్యక్తిగతంగా నాకు దగ్గర దామోదర్ అన్న చెప్పినారు, మైనంపల్లి అన్న చెప్పినారు. అందరూ కూడా ఏకాభిప్రాయంతో DCC వచ్చింది. అందరూ కూడా చెప్పాల్సింది కనుక ఖచ్చితంగా కష్టపడే తత్వం ఉంది. ఆంజనేయుల గౌడ్కి కష్టపడతాడు, ఖచ్చితంగా కష్టపడగా కార్యకర్తకు టికెట్ ఇవ్వాలి, అందుకోసానికి ఇచ్చినారు. దాని ఏముంది ఇంకా దాంట్లో? సిటీలో అసలు దోమలే కంట్రోల్ చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు స్టేట్ని డెవలప్మెంట్ చేస్తుందంటే ఎలా నమ్మంటారు జనాల్ని? నేను ఏమంటున్నా, దోమలు కంట్రోల్ చేయలేదు. మరి డ్రగ్స్ ఎట్లుండేనే మరి కేటీఆర్ అప్పుడు డ్రగ్స్ లేవంటారా అన్న? ఒక్కసారి గుర్తు చేసుకో, నువ్వు ఎక్కడన్నా అడుగు. తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పట్లాగా జరగట్లేదు. డ్రగ్స్ మీద తర్వాత ఎన్నో ఎంక్వైరీలు ఇచ్చినారు. అప్పుడు ఎట్లా ఉండనేది మీకు తెలుసు. కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు కదా. ప్రజలకైతే నేను ఒక నా కొడుకు కూడా స్కూల్లో చదువుకుంటారు. మేము కూడా చాలామంది పేరెంట్స్ మాట్లాడినప్పుడు గర్వం అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో కానీ ఈ డ్రగ్స్ని తీసుకున్నప్పుడు చాలామంది పేరెంట్స్ మాట్లాడుకున్నాం. ఒక పేరెంట్గా నేను కూడా గర్వపడుతున్నాను. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం, ఇట్లాంటి విద్యా విధానాలు ఈ రాష్ట్రానికి అవసరం. ఇక్కడ తర్వాత ఎన్నో రకాలుగా తర్వాత ఈరోజు డీసెంట్రలైజ్ చేసి ఈరోజు పార్టీని నడుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుంది. అప్పుడు ఏడుందన్న? అప్పుడు కొంతమంది వ్యక్తి చేతుల్లో ఉంది. మీరు అవునన్నా కాదన్నా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు. అందుకోసానికే నేను అందరిని కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ, మేధావులు ఒకసారి ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న నాయకత్వాన్ని ప్రజాపాలనలో ప్రజల కోసాన్ని పనిచేస్తున్నారు తప్ప కానీ ఏ వర్గాని కోసానికో ఒకరి మెప్తి కోసానికో పనిచేయట్లేదు. అందుకోసానికి మీరు అందరూ కూడా రేవంత్ అన్న 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించాలని చెప్పి నేను ఎప్పటికీ చెప్తుంటా, ఇప్పుడు కూడా చెప్తున్నా. అందుకోసానికి ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసనమైంది. మార్పు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే సాధ్యమే పని. రేవంత్ అన్న లాంటి యువ నాయకుడు ఈరోజు ఉండడం వల్ల తర్వాత కొంతమందికి ఉద్యోగాలు కానీ, కొంతమంది సాఫ్ట్వేర్ సెక్టర్లో కానీ, అభివృద్ధి దిశలో కానీ మనం ఇలా ముందడుగు చేస్తున్నామంటే ఇన్ని రకాలుగా తర్వాత పేదోడికి రేషన్ కార్డు కానీ, పేదోడికి ఇల్లు కానీ, పేదోడికి ఉచిత విద్య కానీ, పేదోడికి విధంగా జరుగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం అందరూ ఒప్పుకోవాలి. ఓకే సార్, మీరు చెప్పినవన్నీ నేను కూడా కొన్ని విషయాల్లో అంగీకరిస్తాను, కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తాను. కానీ నేను అడిగిన క్వశ్చన్ వచ్చేసి, దోమలనే కంట్రోల్ చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ మూసీ నదిని ప్రక్షాళన చేయగలదా?
నేనేమంటున్నా కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే దోమలు కంట్రోల్ అంటున్నంటే అప్పుడు లేవా అన్న దోమలు. మీరు ఎవరైనా సరే మీ కాంగ్రెస్ నాయకులు 6:30 తర్వాత బయటికి వెళ్ళి చూడండి, మీకు కూడా తెలియందేం కాదు కదా, సిటీలోనే ఉంటున్నారు, మీకు ఇక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ తెలుసు. అసలుకి వీటి దోమల నివారణకు అసలు ఎటువంటి చర్యలు కూడా చేపట్టట్లేదు. నేను ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా మున్సిపల్లో కూడా అన్ని రకాలు కూడా ఈరోజు హైడ్రా వచ్చిన తర్వాత దోమలు తగ్గినాయి అంటారు, కానీ మీ ద్వారా నో సార్, దోమలు తగ్గలేదు, ఎక్కడ కూడా తగ్గలేదు. మీరు ఎక్కడైనా సరే సర్వే చేయించండి, పబ్లిక్ సర్వే, దోమలు 100% పెరిగాయి తప్ప ఏ ఏరియాలో కూడా తగ్గలేదు. ఇది ఏదో ఒక ఏరియాకి ప్రాబ్లం కాదు, మొత్తం హైదరాబాద్ సిటీ ప్రాబ్లం. నా దృష్టికి ఇప్పుడు మీరు అంటారు కనుక ఖచ్చితంగా తర్వాత కూడా నేను కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ వీటి మీద కూడా, ఎందుకంటే ప్రజలకు అవసరం ఉందే ప్రభుత్వాలు చేయాల్సింది. ఇది పెద్ద నేను ఇంతకుముందు కూడా కోతల విషయంలో కూడా చెప్పిన ఇది కూడా ఇట్లాంటి విషయాల్లో చేయడం. నో సార్, కోతలకు వీటికి చాలా డిఫరెన్షియేషన్ ఉంది. మీరు అన్నట్లు అది ఒక న్యాచురల్ డిజాస్టర్. సో దాంట్లో వచ్చేసి చాలా వరకు లాంగ్ టర్మ్లో కూడా ప్రాసెస్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది, దానికి చాలా ప్లానింగ్ చేయాల్సి వస్తుంది. కానీ దోమల నివారణ అనేది కూడా అది కూడా మీరు న్యాచురల్ డిజాస్టర్ అనడం చాలా నేషనల్ డిజాస్టర్ అనలే. అంటే అదొక రకమైన సమస్య, ఇదొక రకమైన సమస్య. ఇది ప్రజలకు అవసరం కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. మీరు ఎవిడెన్స్ దీంట్లో తప్పించుకోవడానికి ఎలాంటి లేదు. ఖచ్చితంగా నేను కూడా ఇది ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా కూడా తర్వాత హైదరాబాద్లో ఇట్లా ఉంది, ప్రాంతాల్లో ఏంటంటే ఉంది అని చెప్పి తీసుకెళ్తాను. ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నివారించాల్సిందే. ఓకే, హైదరాబాద్ సిటీలో ఇన్ని గాంధీ విగ్రహాలు ఉండగా మరి ఇంకో గాంధీ సరోవర్ అనేసి అవసరం అంటారా? అసలు దానికి 5,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని వార్తలు వచ్చాయి. తర్వాత సీఎం గారు దాని మీద వివరించారు, కానీ అసలు గాంధీ సరోవర్ అనేది ఇంకో ప్రాజెక్ట్ అవసరం అంటారా? నేను ఏంటంటే రాబో తరాలకు కొంత అనేది అభివృద్ధి అనేది కనిపించాలంటే కొంత చేయక తప్పదు. దాని గురించి నాకు అంత అవగాహన లేదు. మనం ఏంటంటే మూసీ నది ప్రక్షాళన మాత్రం అవసరము అక్కడ. ఎందుకంటే నల్గొండ జిల్లాలో తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు, నల్గొండ జిల్లాలో వందలాది మందికి ఈరోజు దానివల్ల మూసీ నది వల్ల ఇబ్బంది అవుతుంది. మనం కూడా ఏంటంటే ఈ పట్టణం తర్వాత ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన పట్టణంగా ఉండాలంటే కొంత అభివృద్ధి దిశలో పోవాల్సి వస్తుంది. కొంత నష్టం కొంతమంది జరిగిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని రాజకీయ కోణంలో ఆలోచించుకొని కొంతమంది రాజకీయం దాన్ని వాడుకోవడం తప్ప ఇంకా దానికి ఏం చేసింది ఏం లేదు. నేను ఏంటంటున్నంటే గతంలో కూడా కొంత వాటికి తర్వాత ప్రభుత్వ సొమ్మును ఇట్లా ధారాళంగా ఖర్చు పెట్టారు. వేరే రాష్ట్రాల్లో తీసుకుపోయి ఖర్చు పెట్టారు, వేరే స్టేట్లో తీసుకుపోయి ఖర్చు పెట్టారు, వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా భావించారు. ఇప్పుడు ఆ విధంగా లేదు కదా. ఇప్పుడు కాళేశ్వరం మీద చాలా వరకు మీరు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ అన్ని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు ఎందుకు చేపడుతున్నారు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ప్రకారం అంటే తక్కువ ఖర్చు ఎక్కువ లాభం జరిగేది. అదంతా కూడా తర్వాత ఏంటంటే పెద్ద స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నది. దాంట్లో ఏంటంటే ప్రభుత్వ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని కూడా తర్వాత ఏం జరగాలో ప్రజలకు సరే ఇంత ఖర్చు పెట్టినందుకు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు 2.5 సంవత్సరం ఈ కాంగ్రెస్ పరిపాలన మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తుంది సార్? నేను అధ్యక్షునిగా నేను మార్కులే కాదు తర్వాత ఎక్సలెంట్, గుడ్, కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే చెప్తున్నా. మార్కుల క్వశ్చన్ కన్నా కాంగ్రెస్ పార్టీ అనేది నిరంతరం ఒకసారి ఎందుకు మార్కులు ఇవ్వద్దో మీరు ఆలోచన చేయండి. పేదోడికి రేషన్ కార్డు ఇచ్చినందుక, పేదోడికి ఇల్లు ఇచ్చినందుక, పేదోడికి సన్నబియ్యం ఇచ్చినందుక, పేదోళ్ళు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నందుకు. ఎందుకు ఇవ్వకూడదు అంటే మీరు చెప్పిన వాటిలో ఇప్పటి వరకు నేను చెప్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు 2,500 కానీ అది ఇప్పటికి ఇవ్వట్లేదు. గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, ఒక్కసారి ఇచ్చారు, తర్వాత ఇవ్వట్లేదు. అలాగే 24 గంటల ఉచిత విద్యుత్ అన్నారు, 24 గంటలు అయితే కనుక పవర్ లేదు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్లు అన్నారు, అందరికీ రావట్లేదు. అలాగే రైతు భరోసా ఇప్పటి వరకు 6 టైమ్స్ రావాల్సి ఉంది, ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 సార్లు మాత్రమే రావడం జరిగింది. అండ్ ఆల్సో చూస్తే కనుక రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, రుణమాఫీ 50% వరకు మాత్రమే ఇప్పటి వరకు చేయడం జరిగింది. అలాగే చూస్తే కనుక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. నేను చెప్పింది వాస్తవం, నువ్వు అంటే 2,500 వాస్తవం. నేను చెప్పి అదొకటే కాదు సార్, నేను చెప్పిన ప్రతి ఒక్కటి వాస్తవం. ఒక నిమిషం, ఆ రోజు ఒక పేదింటి బిడ్డ బతుకమ్మ చీర కట్టుకుంటే ఎట్లుంటుంది ఒకసారి చూడను, ఈరోజు ఎట్లా ఉంది అంటే నేనేమంటున్నా, నేనంటే కాదనట్లే, మీరు మీ ఆలోచన విధానం అట్లుంది కనుక నేనేం మార్చలేను. నేను ఏంటంటే నెగటివ్ థింకింగ్ ఆలోచించడం నెగటివ్ థింకింగ్ కనిపిస్తుంది. నేనేమంటున్నా, ఈ ఉన్న ఆర్థిక పరిస్థితుల మీద చాలా మట్టుకు కూడా తర్వాత 80% మందికి రుణమాఫీ అయిన మాట వాస్తవం కావాలని తెలుసుకోండి. ఒకటి రైతు బంధు అన్నారు, తర్వాత అప్పుడు రైతు బంధు ఏం చేసినారన్న, ఒకసారేమో వైన్స్లు వేసి రైతు బంధు ఇచ్చినారు, ఒకసారేమో టోల్ గేట్లు పెట్టి రైతు బంధు ఇచ్చినారు, ఒకసారేమో తర్వాత భూములన్నీ రైతు బంధు ఇచ్చినారు. వాళ్ళు ఉన్నంత కాలంలో మ్యాన్పులేట్ చేసినారు తప్ప కానీ ఎప్పుడు కూడా అజ్జేయలేదు. ఇప్పుడు అట్లా చేయట్లేదు కదా.
పరిస్థితులను బట్టి మొత్తం అన్నీ కూడా అంచనాలు వేసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా సంక్షేమం ఒకవైపు ముందుకు తీసుకెళ్తూ ఆ విధంగా రైతు బంధులు కానీ ఈ రుణమాఫీ కానీ చేయడం జరిగింది. 22,000 కోట్లు ఒక ఏకకాలంలో చేసిరన్న. ఎందుకు అట్లా అనిపిస్తలేదు? యాజ్ ఎడ్యుకేటెడ్గా మీరు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు 2,500 అంటున్నారు. ఒక ఆడబిడ్డకి వెళ్ళిన తర్వాత పోతే నువ్వు విలేజ్లో తెలుసుకో, నువ్వు ఏ బిడ్డ అని తెలుసుకో, కనీసం ఒక బిడ్డ స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటే 600-700 అవుతుండే నెలకు. బస్ ఫీజు తగ్గినాయి ఈరోజు. ఒక కూలీ పోయే బిడ్డ తర్వాత ఇలా మెదక్కెళ్ళి హైదరాబాద్ పోతున్నారు. ఈరోజు మెదక్కెళ్ళి హైదరాబాద్ పోతున్నారు కూలీ చేసుకోవడానికి, ఫ్రీ బస్ ఉందని. అదెందుకు ఆలోచించట్లేదు? ఎంతోమంది పేదింటి బిడ్డలకు ఉపయోగపడుతుంది కదా. గ్యాస్ అన్నారు, గ్యాస్ కొంత టెక్నికల్గా కొంత అనేది వాస్తవం. నేను కూడా అంటున్నా కదా, మేము ఓపెన్గా చెప్తున్నాం, కొంత టెక్నికల్గా కొంత జరుగుతుంది మాట వాస్తవం. చాలామందికి పడ్డాయి. బోనస్ అన్నారు, ఎవడు కొడతలు చెప్పండి, ఎవడికి వల్లేదు ఈరోజు చెప్పండి. ఈరోజు ఎవరికి టీఆర్ఎస్ అని కొడుతుంది, కమ్యూనిస్టులకు కొడుతుంది, అన్ని పార్టీలు అతీతంగా రైతు అనే ప్రతి బిడ్డకి పడుతుంది కదా. ఎందుకు గ్లోబల్ ప్రచారం ఇది? ఆ రోజు ఏం చేసినారు? రైస్ మిల్లులు ఒకడొకడు, తర్వాత టీఆర్ఎస్ లీడర్లు ఒకడొకడు 2,000 కోట్లు, 3,000 కోట్లు, 500 కోట్లు దోసుక తిన్నారు. ఇప్పుడు అవన్నీ కట్టడి చేస్తున్నారు కదా. ఇప్పుడు అవన్నీ గుంజుకొచ్చి కదా. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ లేదా? ఇప్పుడు నువ్వు కళ్ళాల దగ్గరకు పోతే ఈరోజు వెంటనే రైస్ మిల్ కోగానే తర్వాత నీకు రాంగ్న పైసలు పడుతున్నాయి కదా. ఈరోజు 2 సంవత్సరాలు అడగండి, ఎక్కడన్నా నీకు ట్రాన్స్పోర్ట్లో కానీ ఎక్కడన్నా తర్వాత ఇబ్బంది అయిందా కళ్ళాల దగ్గర అడగండి ఒకసారి. పండి నేను వస్తాను, నేను కూడా రైతు, నేను కూడా ధర్నాలు చేసిన, చుట్టీల కోసం ధర్నా చేసి నేను ప్రతిపక్షంలో అప్పుడు ఉన్నప్పుడు. అరే 2 సంవత్సరాలు ఎక్కడ? నేనేమంటున్నా, అభివృద్ధి అనేది ప్యారలాల్గా జరుగుతుంటుంది. నువ్వు అన్నది తర్వాత కరెంట్ అనేది, తర్వాత కరెంటు కూడా ఎక్కడ కూడా ప్రతి ఇంటికి తర్వాత 2,000 బిల్లు వచ్చింది ఆ రోజు. ఈరోజు ఫ్రీ బిల్ వస్తుంది. మరి అదెందుకు చెప్పరు? మీరు ఇప్పుడు అందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు కదా, అది ఇవ్వడం కరెక్ట్ అంటారా? సరే, ఒక పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుంది, మేనిఫెస్టోలు ఇచ్చింది, ప్రతి ఇంటికి ఇవ్వడం వల్ల ఒక కుటుంబానికి మనం కొద్దిగా ఆర్థికంగా వెలుసుబాటు ఇచ్చినట్టు అవుతుంది, ఆర్థికంగా మనం ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది, ఒక కుటుంబానికి చేతులు ఇచ్చినట్టు అవుతుందని ఇస్తున్నారు. మరి ఇదే కారణం చెప్పి రైతు బంధుకి కూడా మీరు అందరికీ ఇచ్చారు, పెద్ద రైతులకు ఇచ్చారు, 100 ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చారు, ఎకరా ఉన్నా కూడా ఇచ్చారని విమర్శలు చేశారు కదా సార్. నేను ఎక్కడగా చెప్తే నిన్న అప్పుడు 500 ఎకరాలకి ఇచ్చిన, 1000 ఎకరాలకి ఇచ్చిన, ఇప్పుడు అట్లా ఇస్తలేరన్న. అందుకోసానికి కడపమంటన్నా, పేదోడికి ఇస్తున్నా. నేను ఏమంటున్నా, పేదోడికి ఇస్తున్నా కడపమంటన్నా. అప్పుడు ఉన్న తర్వాత బీడి భూములకి ఇచ్చిరన్నా, సాగు భూములకి ఏం చేయలేను కానీ, మీకు అలాంటి కడపమంటుంటే నేనేం చేయలేను కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం సాగు భూమికి ఖచ్చితంగా రైతు బంధిస్తున్నారు. కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవము, మేము ఒప్పుకుంటున్నాము. కానీ ప్రతి రైతును కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఆదుకుంటారనే విశ్వాసం నాకుంది. ఖచ్చితంగా కూడా రేవంత్ అన్న సర్కార్ గుర్తుపెట్టుకోండి. మరొకసారి కూడా చెప్తున్నా, ప్రతి రైతుకు కూడా జవాబుదారితనంగా పనిచేస్తున్నాడు, ప్రతి రైతు బిడ్డ కూడా జవాబుదారి పనిచేస్తున్నాడు. ఆ రోజు ఇట్లా లేదన్న. మీరు చెప్తున్నారు కదా, కళ్ళాల దగ్గరకు పోతే 3-4 రోజులు ఉంటుండన్న. ఈరోజు ప్రతిది కూడా తర్వాత ప్రతి గింజ కూడా లాస్ట్ వరకు కూడా 4 కళ్ళాలు, ఇప్పుడు 2 సంవత్సరాల్లో 4 కళ్ళాలు అవుతాయి. 4 కళ్ళాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. రైతులను అడగండి, ఈరోజు బోనస్ పడ్డ రైతులను అడగండి. ఉట్టిగా బ్రోకర్లను అడిగితే ఏమొస్తుంది అన్న? బ్రోకర్లను అడిగితే అదే చెప్తారు, అబస్పాలు చేయాలని చెప్తుంటారు. అట్లా జరగదు. నేను చెప్తున్నా, నేను రైతు బిడ్డనన్నా, నేను రైతుల కోసం నిరంతరం పనిచేస్తా. రైతుల కోసానికి వచ్చినప్పుడు అందరికన్నా ముందుగా నేనే గొంతెత్తుతా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా చేస్తే అన్న ఇట్లా అవుతుందని చెప్తా. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ఉంటా. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా నేను రైతుల పక్షాన్ని, RRR కోసం, రైతుల కోసం ధర్నా చేసిన. ఎవరైనా చేస్తారా అట్లా? నేను పోయి ఆర్డీఓ ఆఫీస్కి పోయి కూర్చొని చేసిన, కలెక్టర్ ఆఫీస్కి పోయి కూర్చొని ఇది చేయాల్సిందే, రైతులకు ఇవ్వాల్సిందే, ఇది ప్రజాపాలన, ఇది తర్వాత ముందుగా ఎక్కడ దోసుకున్న వాళ్ళ పాలన కాదు. అప్పుడు ఏం చేసినారన్న? ఓన్లీ టీఆర్ఎస్ నాయకులకు కమిషన్లు తీసుకొని ఇచ్చినారు. మీరు అన్నారు ఇంతకుముందు అన్నారు, తర్వాత బాధేసింది. ఎందుకు అంటున్నంటే, రైతు బీసీ బంధు కానీ, ఎస్సీ బంధు కానీ, తర్వాత బంధుల పేర్లు చెప్పి ఎలక్షన్ ముంగట 2,000 కోట్లు, 2,500 కోట్లు దోసుక తిన్నారు. అట్లా ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా జవాబుదారితంగా, ట్రాన్స్పరెన్సీగా, తర్వాత ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా నిబంధనల ప్రకారం ఇస్తారు. ఇప్పుడు ఇల్లు కూడా ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరిని కూడా ఇల్లు ఇస్తున్నారు. నేను పోతున్నా కదా, పోయినప్పుడు అనిపిస్తుంది నాకు కూడా, ఒక పేదింటి బిడ్డగా నాకు ఇల్లు లేకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు చాలా మీరు చేయండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రండి, నేను ఒకరోజు మీ ఇళ్ళని తీసుకెళ్తా, చూడండి. మీకు కూడా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, అది కూడా సరిదిద్దాం. కాకపోతే ఎవడైతే అర్హులు ఉన్న వాళ్ళకు రాకపోతే కూడా చెప్పండి, మేము ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ పార్టీ మీద ఏదో దుష్ప్రచారం చేసి, లేకుంటే తర్వాత నర్సాపూర్లో ఇట్లయింది, మెదక్ జిల్లాలో ఇట్లయింది అంటున్నంటే కానే కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసానికే పనిచేస్తుంది. ప్రజల తరపునే కాంగ్రెస్ పార్టీ, ప్రజల గొంతే కాంగ్రెస్ పార్టీ. అలాగే జీవన్ రెడ్డి గారు పార్టీ మారడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి దండం పెడితేనే వాళ్ళ తర్వాత ఇంతకుముందు సునీతారెడ్డి గురించే చెప్పినా కదా. నేను ఏమైతే నా పార్టీ మారడం అనేది
అంత అంత బుద్ధితకతనం ఇంకోటి ఉండదు. నేను సునీతారెడ్డి గారు మొన్న మీ ఇంటర్వ్యూలో చూసినప్పుడు అనిపిస్తుంది, వారి తర్వాత చాలా బాధపడ్డా. నేను పార్టీ కార్యకర్తలకు పోయినామన్నప్పుడే అనిపించింది. మేము ముఖాలు నొప్పించుకున్నాం అన్న ఇప్పటివరకు కూడా. ఆమె కోసం ధర్నాలు చేసినాం, ఆమె కోసం కేసులు పెట్టించుకున్నాం. ఇక ఆయన గురించి నేనేంది చెప్పాలి, ఆయన కోసానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పనిచేసినాం. ఒకటి తర్వాత మేము నిస్వార్థంగా ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిపించాలని ప్రయత్నం చేసినాం. సునీతారెడ్డి గారు కూడా, జీవన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎంత చేస్తే ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది కార్యకర్తలకు అది చేసినారు, ఎంతమంది కార్యకర్తలు. ఇప్పుడు ఇంకో కేసులు కూడా అడుగు, మళ్ళీ ఎప్పుడైనా సునీతారెడ్డి గారు కలిశాడు, ఆమెతో పాటు ఇంకా 2 కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఆమె కోసం ధర్నా చేసిన కేసులు, ఆమె A1 A2 2 కేసులు ఉన్నాయి ఇప్పుడు. మరి అవి ఎందుకు గుర్తు రాలేవంట? రావాలి కదా. ఆమె స్వార్థం కోసానికి హైదరాబాద్ చేంజ్ చేయించుకుంది, మరి అవి ఎందుకు గుర్తు రాలేవు? కేసు హైదరాబాద్ మార్పించుకుంది, అవి ఎందుకు గుర్తు రాలేవు? నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. విఘ్నత లేని వ్యక్తుల గురించి మాట్లాడితే మన టైం వేస్ట్. నేను అందుకొటే చెప్తా, కాంగ్రెస్ పార్టీకి నర్సాపూర్లో మంచి భవిష్యత్తు ఉంటుందో. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇంకా చెప్తాను కదా, ఎక్కడ కూడా ఉండరు. కాంగ్రెస్ పార్టీలో స్వార్థం లేకుండా, వారికి ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పార్టీ కోసానికి అంకితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి దాంట్లో నేను నా కార్యకర్తల నుంచి వచ్చిన కనుక నాకు ఆ బాగోగులు తెలుసు, ఆ బాధలు తెలుసు, కార్యకర్తల గురించి ఎట్లా చేసుకోవాలని తెలుసు. నేను కూడా జెండా పట్టుకొని, నేను కూడా ధర్నాలు చేసి, నేను కూడా తర్వాత అందరు లెక్కేదో. నేను ఇంతకుముందు చాలాసార్లు నాకు ఇది ఊత పదం, ఇది ఎప్పటికీ చెప్తుంటాను. నేను తర్వాత పనిచేసేవాడికి ఖచ్చితంగా గుర్తింపు ఉండడానికి నేనేమన్నా మా నాన్న ఇంతకుముందు పెద్ద లీడర్ కాదు, లేకుంటే మా నాన్న పెద్ద అదిలు కాదు. మేము కూడా వ్యవసాయ కుటుంబం. మా నాన్న, మా అమ్మ సర్పంచ్, మా తమ్ముడు సర్పంచ్, నేను ఎంపీటీసీ. నేను ఒకసారి ఎంపీటీసీ ఓడిపోయినా, జడ్పీటీసీ ఆయన. ఎప్పుడు కూడా మేము నిరాశ పడలే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపిస్తారనుకున్నాం, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనుకో, ఇవ్వలేదు. అయినా సరతని డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినారు, మళ్ళీ డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినారు, 2వ సారి ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని వర్గాలను సముచితంగా చూసుకుంటుందో. అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నిస్వార్థంగా మనం పనిచేసినప్పుడు గుర్తింపు అనేది తన వ్యక్తిత్వంతో పనిచేస్తే గుర్తింపు తనంతట తాను వస్తుంది. ఖచ్చితంగా పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనిషికి వ్యక్తిత్వం మాత్రం ముఖ్యం. నేను అనుకున్నోడు ఎవడు రాజకీయంగా ఉండడు. చాలామంది నేనే అనుకుంటారు, అట్లా సుడిపోతారు. మరి నేను చెప్తున్నాను కదా, నా మటుకు చెప్తున్నా, నేను ఈవెంట్ లీడర్ని కాను, నేను వాట్సాప్ లీడర్ని కాను. నేను 2000 3000 ఇచ్చి ప్రజలకు రాలే. నేను ప్రజల నుంచి వచ్చిన. నువ్వు అన్నావు చూడు ఇప్పుడు ఇంతకుముందు తర్వాత, నేను ప్రజల నుంచి వచ్చిన. నేను ఏదో ఒప్పందాలతో రాలే. ఒప్పందాలకు నేను వ్యతిరేకం. నేను ఖచ్చితంగా తర్వాత దాన్ని మెప్పించగలుగుతా. తర్వాత నేను ఏంటంటే మా పార్టీ చేస్తుందో, నేను ఇది చేయగలుగుతానని చెప్పేసి ధైర్యంతో వచ్చిన. ప్రతి ఒక్కరు కూడా నర్సాపూర్ ప్రాంతంలో కూడా ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. నర్సాపూర్ అభివృద్ధి కోసం సునీతారెడ్డి గారు 4 పర్యాయాలు ఇచ్చినారు. ఏం అభివృద్ధి చేసినారు? నర్సాపూర్లో పట్టా సర్టిఫికెట్ల కోసం ధర్నా చేపించినది, కేసులు పెట్టించినది. ఏం అభివృద్ధి చేసింది? ఆమెకి ఏం అన్యాయమైంది పోయింది అంటే అర్థం ఉంటుందా? చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. తర్వాత ఈరోజు ఓను పంచాలలో చేరి తర్వాత ఓను ఆమె స్వార్థం కోసానికి పోయి కాంగ్రెస్ పార్టీని బలి చేయడం మంచి పద్ధతి? ఇది స్వార్థం కోసమే పార్టీ మారారంటారా? 100% స్వార్థం కోసానికే పార్టీ మారింది. 100%. ఆమె కోసానికి 100 మంది కార్యకర్తలు ఎన్నో రకాలుగా త్యాగాలు చేసినారు. కానీ ఆమె స్వార్థం కోసానికి, పదవుల ఆకాంక్ష కోసానికి పోయింది. మేము ఎప్పుడు పదవుల ఆకాంక్ష కోసం ఏ నాయకుడిని ఎదగనీయలే, ఏ నాయకుని ముందుకు రానియలే. అయినా మేము తర్వాత వచ్చినాం. ఆమె లేనప్పుడే నేను ఎన్ఎస్ఏ స్టేట్ లీడర్, ఆమె రాజకీయంగా లేనప్పుడే స్టేట్ లీడర్. నేను తర్వాత ఆమె వచ్చి తర్వాత ఇది రాలే. ఆమె లేనప్పుడే ఎన్ఎస్ఏ నాయకుడు. నేను తర్వాత నేను ఎన్ఎస్ఏ నెలకొల్పినాం. అప్పటికే రైతుల కోసం ఉద్యమం చేస్తున్నాం, అప్పటికే ప్రజల కోసానికి పనిచేస్తున్నాం. ఆమె మాకొచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆమె అవకాశాల కోసానికి వచ్చింది. ప్రజలు అట్లా చూడలేరు. ఆమెను సొంతింటి బిడ్డగా చూసుకున్నారు, సొంత బిడ్డగా చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది ఆమెను. మా బిడ్డ, మా కుటుంబ సభ్యులను చేసుకుంది. కానీ ద్రోహి నర్సాపూర్లో. నేను అందుకోసానికే చెప్తాను, నర్సాపూర్లో ఎప్పుడైనా మీ ప్రెస్ మీట్ చూసుకోండి. నర్సాపూర్ ద్రోహి ఎవరంటే సునీతా లక్ష్మారెడ్డి గారు. ఇటు అభివృద్ధికి ద్రోహి, అటు తర్వాత పార్టీకి ద్రోహి. అందుకోసానికే మేము ప్రకటించేసినాం ఆల్రెడీ. మేము కాంగ్రెస్ పార్టీ ద్రోహి సునీతా లక్ష్మారెడ్డి అని ప్రకటించేసినాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్.